వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ని నిన్న అరెస్టు చేశారు. హైదరాబాద్లో అరెస్టు చేయడం జరిగింది. అయితే రాజకీయ కక్షలో భాగంగా అరెస్టు జరిగిందని చెప్పి వైసీపీ నేతలు అంటున్నప్పటికీ కేవలం వల్లభనేని వంశీమోహన్ యొక్క అతి తెలివి వల్ల మాత్రమే ఆయనంతట ఆయనే వచ్చి బోన్లో పడినట్లయింది. ఎందుకంటే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు కింద ఇప్పుడైతే కేసు పెట్టడం జరిగింది. కిడ్నాప్ చేసిన నేపథ్యంలోనే సత్యవర్ధన్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఎవరు ఆయన్ని పట్టించింది లేదు. కేవలం ఆయన చేసుకున్న ఓవర్ యాక్షన్ వల్లే ఈయన కేసులో అయితే ఇరుక్కోవడం జరిగింది. ఇక కోర్టు కూడా రిమాండ్ విధించడం జరిగింది. 36 మందికి కూడా ముందస్తు బెయిల్ను కూడా ఎస్సీ ఎస్టీ కోర్టుకు సంబంధించిన జడ్జి అయితే నిరాకరించడం కూడా జరిగింది. మరి అసలు వైసీపీ ముఖ్య నేతలు వచ్చి మాజీ మంత్రులు వచ్చి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా నాకు మంచి మిత్రుడు, ఆప్తుడు, స్నేహితుడు, సౌమ్యుడు అని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో ఇంతవరకు మాట్లాడలేదు? అందరినీ కూడా మాట్లాడొద్దు అని చెప్పారు. బొత్స సత్యనారాయణ మాట్లాడారు. చాలా మంచి వ్యక్తి, ఎందుకు అరెస్టు చేశారు? రాజకీయ కక్షలో భాగంగా అరెస్టు చేస్తున్నారు, రాజకీయ కుట్రలు పన్నుతున్నారు అని చెప్పి బొత్స సత్యనారాయణ అంటున్నారు. మరి మల్లాది విష్ణు అసలు ఏం జరిగింది, ఈ కేసులో ఏం జరిగింది అనే విషయం గురించి వాళ్ళు అసలు పట్టించుకున్నారా? ఏమీ పట్టించుకోకుండా కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారు అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారంటే అసలు ఏం తెలుసుకోకుండా ఎందుకు చేస్తున్నారు? తెలుసుకుంటే కదా అసలు ఏం జరిగిందని తెలిసేది. టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి కేసు పెట్టినటువంటి సత్యవర్ధన్ని ఈ కేసు నుంచి ఉపసంహరించుకోవాలి అని చెప్పి ఆయన్ని బెదిరించి కోర్టు దగ్గరికి వల్లభనేని వంశీనే స్వయంగా తీసుకుని వెళ్ళి కోర్టులో హాజరుపరిచి పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళి కేసు అయితే విత్డ్రా చేయించుకునే విధంగా అయితే ఆయన చేశారు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అక్కడ ఇరుక్కున్నారు. ఎందుకు వెళ్ళారు? ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? కిడ్నాప్ చేసి విజయవాడలో కూడా ఉంచకుండా వైజాగ్ తీసుకుని వెళ్ళారు. వైజాగ్ నుంచి వాళ్ళు మళ్ళీ పోలీసులు నిన్న తీసుకురావడం జరిగింది. లేకపోతే పోలీసులకి తెలియకపోతే అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు అనే విషయం కూడా మనకి తెలిసే ఉంటుంది. సో అసలు వల్లభనేని వంశీ ఎంత క్రూరంగా బిహేవ్ చేసేవాడు, మహిళల పట్ల కొంచెం కూడా గౌరవంగా మాట్లాడే వ్యక్తి అయితే కాదు. అలాంటి వల్లభనేని వంశీని అరెస్టు చేయడం పట్ల మాజీ మంత్రులు, వైసీపీకి చెందిన మాజీ మంత్రులు ఈ విధంగా గగ్గోలు పెడుతున్నారు అంటే అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వైఎస్ జగన్మోహన్ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే వల్లభనేని వంశీ పర్లేదా, వెళ్ళిపోయినా పర్లేదా, అందుకే ఆయన మాట్లాడట్లేదా అనే విషయాల గురించి కూడా ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు సజ్జా అజయ్, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే సీతాదేవి, టీడీపీ మహిళా సీనియర్ నాయకురాలు, అలాగే వేల్పుల శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. సజ్జా అజయ్ గారు గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది అని చెప్పి కూడా చాలా మంది టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఎవరు ఇది కావాలని చేసింది కాదు, రాజకీయ కుట్రలో చేసింది అయితే అసలే కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించి కూడా చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది అని చెప్పిన నేపథ్యంలో అలా ఆ విధంగానే అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తనంతట తానే వచ్చి బోన్లో చిక్కుకున్నట్టుంది. ఏమంటారు? భువనగర్ ఇక్కడ ఒక సామెత ఉంటుందంటే, సముద్రం అంతా ఇది మురిక్కాలలో పడి చచ్చిపోయినట్లు వల్లభనేని వంశీ ఏంటంటే, గన్నవరం నియోజకవర్గం నా అడ్డ, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని విర్రవీగాడు. ఆ రోజు ఆ పొగరుతో అధికార మతంతో ఏ తెలుగుదేశం పార్టీ అతనికి జీవితాన్ని ఇచ్చిందో, ఏ తెలుగుదేశం పార్టీ అతను ఒక మనిషిగా ప్రజల్లోకి తీసుకొచ్చిందో, ఏ తెలుగుదేశం పార్టీ అతను ఒక రాజకీయ భిక్ష పెట్టిందో, అదే తెలుగుదేశం పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద గన్నవరం నియోజకవర్గంలో తన నంది మార్బలాలను వేసుకొని వెళ్ళి విపరీతంగా దాడి చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి తగలబెట్టేసి చివరికి ఆడపడుచులు అడ్డుకుంటే వాళ్ళ మీద కూడా బూతులతోటి, దుర్భాషలతోటి వాళ్ళని తిట్టి అక్కడికి వచ్చిన జనాన్ని తలకాయల బాగలగొట్టి రక్తం కళ్ళ చూసి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఆ రోజు ఆ ఆఫీస్ లో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడో ఆ రోజు అతనే ఐ విట్నెస్ సాక్షి. అతను ఆ రోజే కంప్లైంట్ చేశాడు. ఈ విధంగా వల్లభనేని అతని మనుషులు అందరూ వచ్చి ఈ విధంగా చేశారు అని చెప్పేసి. ఏదైతే ఆ కేసు నడుస్తుందో దానికి సంబంధించి సత్యవర్ధన్ ని నువ్వు ఆ రోజు ఏదైతే కంప్లైంట్ ఇచ్చావో అది నేను తప్పుడు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఆ కంప్లైంట్ ని వాపస్ తీసుకోవాలి, జడ్జి గారి ముందు నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి స్వయంగా వల్లభనేని వంశీ అతన్ని కిడ్నాప్ చేయడం. ఈరోజు ఒక సాక్షిని కిడ్నాప్ చేసి, ఒక ఐ విట్నెస్ ని కిడ్నాప్ చేసి
నువ్వు నాకు నేను తప్పు చేశాను అక్కడే ఉన్నట్లు నువ్వు అక్కడ జడ్జి గారికి చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని హతమారుస్తాను భయపెట్టి తీసుకెళ్ళి కాదా తప్పుడు సమాచారం చెప్పించింది అక్కడ. ఈరోజు ఆ రోజు కంప్లైంట్ చేసిన సత్యవర్ధన్ ఈ రోజు ఎందుకు వెనక్కి తగ్గాడు, ఎందుకు మాట మార్చాడు అన్న విషయం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయరా మేడం? ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు మీరు అన్నట్లు మాజీ మంత్రులు అందరూ కూడా వచ్చి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు కుట్రకోణం అంటే ఇది రాజకీయ కక్ష సాధింపు కానే కాదు. వల్లభనేని వంశీని కిడ్నాపర్, ఒక రౌడీ షీటర్, ఒక స్ట్రీట్ రౌడీ, వీధి మూకలను వెంట వేసుకొని రోడ్ల మీద తిరిగి అల్లర్లు చేసే ఒక రౌడీ మూకని, ఒక రౌడీ షీటర్ని, ఒక కిడ్నాపర్ని నిన్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇక్కడ రాజకీయ కక్ష ఏమి లేదు. సత్యవర్ధన్ కుటుంబీకులు కంప్లైంట్ చేశారు నేరుగా వెళ్ళి, మా ఇంటి ఆయన కిడ్నాప్ చేశారు, బెదిరించారు, భయభ్రాంతులకు గురి చేశారు, మీరే మమ్మల్ని కాపాడాలని పోలీసుల దగ్గర మొరబెట్టుకున్నారు. దానికి ఏ వల్లభనేని వంశీ అయితే సత్యవర్ధన్ కోర్టుకు తీసుకొచ్చాడో మళ్ళీ అదే వల్లభనేని వంశీ తన మనుషులతో అదే సత్యవర్ధన్ వైజాగ్ పంపించాడు. నేను హైదరాబాద్ వెళ్ళి మై హోమ్ భుజాలు హ్యాపీగా నిద్రపోతున్నాడు. అంటే నిజంగా వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి సత్యవర్ధన్ కుటుంబీకులు వెళ్ళి కంప్లైంట్ చేయకపోతే, అతన్ని కిడ్నాప్ చేశారు, అతన్ని బెదిరించారు, భయపెట్టారని చెప్పకపోయి ఉంటే ఈ రోజు అసలు సత్యవర్ధన్ భూమి మీద ఉండేవాడా, ఇంకేమన్నా చేసేవాళ్ళ? ఈరోజు భగవంతుడు అన్ని చూస్తాడు భువనా గారు. అవును, ఇప్పుడు ఎవడు చేసిన తప్పు వాడే అనుభవించాలి. ఈరోజు వల్లభనేని వంశీ చేసిన తప్పు అతనే అనుభవిస్తున్నాడు. నిన్న వాళ్ళ భార్య గారు కూడా నిజంగా నేనైతే ఆమెను అప్రిషియేట్ చేస్తాను మ్యామ్. ఎందుకంటే నిన్న ఆవిడ బయటకు వచ్చి తప్పులు అందరూ చేస్తారండి అంటే వాళ్ళ ఆయన తప్పు చేశాడని ఆవిడ ఓపెన్ గా చెప్తుంది కదా. ఈరోజు ఇందులో తెలుగుదేశం పార్టీ కుట్రకోణం ఏమీ లేదు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. మరి వాళ్ళు ఏమన్నారు, ఇది కావాల్సుకొని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి వల్లభనేని వంశీ అంటే టార్గెట్ గా మార్చుకున్నాడు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా మేము రెడ్ బుక్ రాజ్యాంగమే చేసేది ఉంటే చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజే వల్లభనేని వంశీ లాంటి వాడు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసేవాళ్ళం, వాళ్ళని ఇంట్లో నుంచి కాలర్ పెట్టుకుని బయటకు లాక్కొచ్చే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా. అవును, 8 నెలలుగా పని ఏం చేయలేదు కదా. 8 నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీకు చేత కాదు, మీ వల్ల కాదు, మీరు మాటలు మాట్లాడే తప్ప మీ వల్ల ఏది కాదని చెప్పేసి. మీరు చేసిన అభివృద్ధి కన్నా కూడా ముఖ్యంగా ప్రజలు ఇదే ఆశించారు. మనం ఎన్నిసార్లు డిబేట్ లో పాల్గొన్నా కూడా ప్రజలు కోరుకున్నది కూడా ఇదే అని చెప్పి కూడా మనం చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అంత బాధ అనుభవించారు. అదే భువనా గారు, ఇప్పుడు ప్రతి కార్యకర్తకు ఆవేదన. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి అభివృద్ధి 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 అని పరుగులు పెడుతుంటాడు. మా బాధ అంటే ఈ రోజు కార్యకర్త బాధ ఆవేదన ఏంటంటే 73 సంవత్సరాలు ఆ రోజు చంద్రబాబు గారు వయసు ఉన్న సమయంలో ఎంత 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 దిగజారుడు మాటలు మాట్లాడారు. అవును, ఇప్పుడు ఇదే వల్లభనేని వంశీ అన్నాడు పార్టీ మారక ముందు, కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడు కూడా జగన్ పంచన చేరడు అని మాట్లాడాడు. మరి అన్నం తినకుండా అశుద్ధం తినడానికి జగన్ పంచన చేరాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత అశుద్ధమైన మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడా? కానీ ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, ఆ రోజు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు మాత్రం అతను అరెస్ట్ అవ్వాల. దీనికి రాజకీయ కోణం లేదు, రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. అతను ఒక కిడ్నాప్ చేశాడు కాబట్టి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఒక కిడ్నాపర్ ని. అసలు ఆ ఇష్యూకే సంబంధం లేదు. ఓన్లీ కిడ్నాప్, బెదిరించడం, భయపెట్టడం, ఈ 3 అంశాల మీదే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 3 అంశాల మీదే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు తప్ప ఇందులో పర్సనల్ ఎజెండా లేదు మ్యామ్. నిజంగా పర్సనల్ ఎజెండా పోవాలి అంటే కార్యకర్తల ఆవేదన ప్రకారం వచ్చిన మొదటి రోజే వల్లభనేని వంశీ ఇల్లు, కార్లు మొత్తం తగలబడిపోయాయి. కానీ మా నాయకుడు అదేం చేయాల. అందరూ సమన్వయం పాటించండి, చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, చట్టం తాను చేసుకుంటూ పోతుంది. మీరు ఆవేశాలు పడొద్దు. మనకి రాష్ట్రం ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్, పరిశ్రమలు రావాలా, మనకి ఉద్యోగాలు రావాలా, మన భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకొకరు కానీ ఇన్వాల్వ్ అయ్యి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయండి అదేం చెప్పలా మేడం. ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అని ఒక మాట మాట్లాడాడు. అవును, ఆ 2.0 ఏం చెప్పాడంటే, అరెస్టులకు భయపడొద్దు, మీరందరూ కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకోండి, 16 నెలలు నేను జైలు జీవితం గడిపొచ్చా, మీ అందరికి నేనే స్ఫూర్తి అవ్వాలి అన్నాడు. మళ్ళీ 3 నెలల్లోనే బయటకు వచ్చేస్తాము అంతే, మీ అందరికి నేనే స్ఫూర్తి అవ్వాలా, 3 నెలల్లో బయటకు వచ్చేస్తాం, మీరు ఎవరు అధైర్యపడొద్దు, కేసులకు అసలు భయపడొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి స్వాతంత్ర పోరాటాలు చేసి అరెస్ట్ అవ్వాలా, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి 16 నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ రోజు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది అతనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాటం చేస్తుంటే అరెస్ట్ అవ్వాలా, రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కిడ్నాప్ చేసుకుంటూ పోతుంటే
అరెస్ట్ Right. చేశారు. ఈ రోజు దొంగలంతా కూడా ఒక పార్టీలో ఉండి కలుగులో దాకిన ఎలుకల మాదిరి బయటకు వచ్చి ఆర్తనాదాలు పెడితే అవ్వదు. దొంగ ఎప్పటికీ దొంగే, వీధి రౌడీ ఎప్పటికీ వీధి రౌడీ, రౌడీ షెటర్ ఎప్పటికీ రౌడీ షెటర్, కిడ్నాపర్ ఎప్పటికీ కిడ్నాపర్. ఆ కిడ్నాపర్ నే పోలీసులు తీసుకెళ్లారు, బొక్కలో వేశారు. రైట్. సీతాదేవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సీతాదేవి గారు, అసలు ఒక మనిషి, ఒక వ్యక్తి మహిళలు అని కూడా చూడకుండా ఎంత అగౌరవంగా ఆయన మాట్లాడడం, వాళ్ళింట్లో కూడా మహిళలు ఉంటారు, అమ్మ, అక్క, చెల్లి అందరూ ఉంటారు, అయినప్పటికీ ఆయన అంత అసభ్యకరంగా మాట్లాడడం, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకురాలు, టీడీపీ నాయకురాలు సాయి కళ్యాణి మీద కూడా ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కే అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేయించడానికి వెళితే నైటీతో నన్ను చేంజ్ చేసుకుని వస్తాను అన్నా కూడా ఆవిడకి ఆ అవకాశం ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయించి 13 రోజుల పాటు జైల్లో పెట్టించారంటే అసలు ఆ వ్యక్తిని అసలు ఏమనుకోవాలండి మనం? సంస్కారహీనుడు అనుకోవాలండి. ఎందుకంటే వల్లభనేని వంశీ చరిత్ర మొట్టమొదటి నుంచి చూస్తే కనుక మొత్తం అతని యొక్క రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతో మొదలైంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పార్టీ యొక్క క్రమశిక్షణ, పార్టీ యొక్క పద్ధతులు, సిద్ధాంతాలు ప్రకారం కొంతవరకు అక్కడ బాగానే ఉన్నారు. ఎక్కడైతే ఆయన రాజకీయ భవిష్యత్తును రూట్ మార్చుకున్నారో అక్కడి నుంచి ఆయన యొక్క నిజ స్వరూపం అనేది బయటకు వచ్చింది. దాన్ని ఆయన వైసీపీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్న సందర్భంలో ఆయన నిజ స్వరూపం ఏంటి అనేది అప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. అంతకుముందు ఉన్నప్పుడు చాలా గౌరవంగా, మర్యాదగా, పద్ధతిగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. ఇది ఇక్కడ మనం గమనించాలి. అంటే పార్టీ యొక్క అధినేత యథా రాజా తథా ప్రజ అంటారు కదా, ఆ విధంగా అధినేతని ఇంప్రెస్ చేయాలి అనే కాదండి, పార్టీ మారితే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాలి అసలు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సంస్కారహీనుడు అనేది దట్స్ మై ఓపెనింగ్ రిమార్క్ అండి. అతనికి బేసికల్ గా అతని ఇంటెన్షన్ ఏంటంటే మహిళల పట్ల ఎక్కడా కూడా గౌరవం లేదు, మర్యాద లేదు. ఒకవేళ అతనికి గౌరవం, మర్యాద అనేది ఉంటే కనుక అతని నోటి నుంచి నీచమైన మాటలు వచ్చేవి కాదు. ఎందుకంటే అతను మాట్లాడినటువంటి మాటలు క్షమించరానటువంటి మాటలు మాట్లాడారు. అది అసలు దట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అంటే అది అతన్ని తల్లిదండ్రులు మంచోళ్ళు అయి ఉండొచ్చేమో, కానీ ఇతని ప్రవర్తన వలన, ఇతని బిహేవియర్ వలన అతని తల్లిదండ్రులకు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చాడు. అంటే వాళ్ళ అమ్మ అలా పెంచిందేమో. మహిళలకు హీనంగా ఎవరు మాట్లాడతారండి? ఎందుకు చిల్లరగా, చీప్ గా, వాల్యూ లేకుండా మహిళల్ని మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం అలాంటిది, వాళ్ళ బ్రాటప్ అలాంటిది. ఎవరైనా కూడా మీరు చూడండి, చాలా ఉన్నతమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మహిళల్ని చాలా గౌరవిస్తారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ లీడర్, టాప్ లీడర్ అవ్వాలంటే కనుక ఫస్ట్ మహిళలకి గౌరవం, మర్యాద ఇస్తారు. అది ఎక్కడైనా వంశీలో చూసామా మనము? ఈ రోజున గన్నవరం ప్రజలు ఎంత సిగ్గుతో తల వంచుకునే పరిస్థితిని వంశీ తీసుకొచ్చారు. ఎక్కడండి అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా అసలు ఈ కిడ్నాప్లు ఏంటి, అరెస్ట్, అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బెదిరించడం ఏంటి, అరాచకం, విధ్వంసం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని గన్నవరంలో ఏ విధంగా ఆయన విధ్వంసం సృష్టించారండి 4-5 గంటలు. అవును. అసలు ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ ఆఫీస్ ని విధ్వంసం చేసిన చరిత్రను మనం ఎప్పుడైనా విన్నామా? కానీ అది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అది ఎంత తప్పు? ఒక పార్టీ ఆఫీస్ ని అంటే మీకు అంత కక్షపూర్తికంగా, అంత దుర్మార్గంగా ఆలోచన విధానం ఉండబట్టే కదా. ఎక్కడ ఆయన అరాచకం చేయలేదు చెప్పండి? ఇసుక దగ్గర నుంచి, భూ కబ్జాల దగ్గర నుంచి ప్రతి చోట వంశీ ఎక్కడైతే ఆయన ఇది చేశారో ప్రతి చోట అరాచకం, అక్రమానికి తెర తీశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజున సహకరించబట్టే, ఆ రోజున అండగా ఉండబట్టే ఆ రోజున ఆ పనులు ఆయన చేయగలిగారు. ఇది ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరపున కేసులు గాని పెట్టినా కూడా ఆ రోజున ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ప్రభుత్వానికి భయపడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా ఉండో మొత్తానికి యాక్షన్ అనేది తీసుకోలేదు. ఆ రోజున 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, గ్రామాల్లో కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇది వాస్తవం.
అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే, ఇంతకు ముందు మా సోదరుడు చాలా చక్కగా, చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కార్యకర్తలంతా ఎట్లాగైనా సరే ఒక రివెంజ్ తీర్చుకోవాలి, ఇన్నాళ్ళ నుంచి మనల్ని సఫర్ చేశారు, హ్యూమిలియేట్ చేశారు, చాలా దారుణంగా హింసించారు, అక్రమ కేసులు బనాయించారు, దిస్ ఇస్ ద టైమ్ టు టేక్ రివెంజ్ అనే దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఒక ఉద్వేగమైన ఒక వాతావరణంలో యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి కార్యకర్త కోరుకున్నారు. నాట్ ఓన్లీ కార్యకర్తలండి, మన కార్యకర్తల కంటే అభిమానం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, సఫర్ అయ్యాము, సామాన్య ప్రజలు కూడా కోరుకున్నారు. సామాన్య ప్రజలతో పాటు నాట్ ఓన్లీ సామాన్య ప్రజలండి, అండ్ సేయింగ్ వెరీ టాప్ లెవెల్, హై లెవెల్ ఎడ్యుకేటెడ్స్ కూడా పీపుల్ ఆర్ వెయిటింగ్ టు టేక్ అగైనెస్ట్ వంశీ అండ్ కొడాల్ నాని అండ్ దట్ లేడీ సినిమా యాక్టర్ ఎవరో ఉన్నారు రోజా, వీళ్ళ మీద తీసుకోవాలని అందరూ అనుకున్నారు. అంటే అంత బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం కావచ్చు, ఆయన భార్య మీద చేసినటువంటి దారుణమైన నీచమైన పదజాలం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హింసించిన విధానం, కార్యకర్తలను హింసించిన విధానం, దేశం రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాలే కాదండి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా సఫర్ అవ్వబట్టే, బాధపడబట్టే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఎన్ఆర్ఐలు టికెట్లు, లక్షల్లో టికెట్లు కొనుక్కుని వచ్చి ఓటు వేసి ఈ రోజున అఖండమైన మెజారిటీ వచ్చింది. అంటే అంత సఫర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన నిర్మూలన చేయాలి, సమూలంగా ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజున వచ్చి ఓటు వేసి ఇంత అఖండ విజయాన్ని చేకూర్చారు. ఈ ప్రాసెస్ లో వీళ్ళ మీద ఏదైతే బాధ ఉందో, యాక్షన్ తీసుకోవట్లేదు అనే బాధ ఎన్ఆర్ఐలో ఉంది. హైలీ రైట్ రాయపాటి అరుణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్లోని పెద్దలకి, మహానీస్ వీక్షకులకు నమస్కారం. అరుణ్ గారు, అసలు వల్లభనేని వంశీ చేసినటువంటి కామెంట్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి భువనేశ్వరి గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన కూడా అంత బాధపడుతూ చెప్పడం కూడా జరిగింది. అయినా ఒక మహిళగా ఆయన కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది? మహిళల అంటే ఇంట్లో ఉన్న వ్యక్తులే కాదు, సమాజంలో కూడా చాలామంది మహిళలు ఉంటారు. అంత గౌరవం లేకుండా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? వ్యక్తిగతంగా అంత కించపరచాల్సిన అవసరం ఉందంటారా అసలు రాజకీయాల్లో ఎదగాలంటే? మేడం, గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే రాజకీయంగా శత్రుత్వంతో పాటుగా కూడా క్యాస్ట్ వైజ్ గా కూడా శత్రుత్వం పెంచుకొని పర్టికులర్ గా ఒక క్యాస్ట్ ని ఒక తప్పు భావంతో సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం తీవ్రంగా చేశాడు. అందులో భాగంగా అమరావతికి కమ్మరావతి నామకరణం చేయడం కానివ్వండి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా కమ్మవాళ్లే ఉన్నారని చెప్పేసి వాళ్ళని తరిమేసేటువంటి ప్రయత్నం చేయడం కానివ్వండి, కమ్మ క్యాస్ట్ అనే పేరు కనిపిస్తే బండ్ల మీద, నేను ఓపెన్ గా చెప్తున్నాను ఈ విషయాన్ని, కొన్ని రోజుల పాటు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ బైకుల మీద, కార్ల మీద చౌదరి అని రాసి ఉంటుందండి. జనరల్ గా చాలా మందికి చౌదరి లేదా జై ఎన్టీఆర్, జై టీడీపీ అని రాసి ఉండేవి గతంలో టీడీపీ అధికారంలో ఉన్న టైంలో. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వికృత చర్యల వల్ల కొన్నాళ్ల పాటు ఆ ట్యాగ్లు, ఆ హెడ్డింగ్స్ అన్ని తీసేసి తిరిగారండి. చాలా భయపడిపోయారు ఒక సామాజిక వర్గం, ఎస్పెషల్లీ చౌదరి సామాజిక వర్గం. ఆంధ్రప్రదేశ్ లో 1-2 సంవత్సరాల పాటు విపరీతమైనటువంటి భయానికి గురైంది. కారణం, ఒక ముఖ్యమంత్రికి ఏ క్వాలిటీ అయితే ఉండకూడదో, పర్టికులర్ గా ఒక కులాన్ని సపరేట్ గా చూడడం, పర్టికులర్ గా ఒక కులానికే పట్టం కట్టడం, ఇలాంటి అంశాలు ఒక నాయకుడికి ఎప్పుడు ఉండకూడదు. ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుడికి, ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికైనటువంటి నాయకుడికి కులం అనేది అసలు ఉండనేకూడదు, కులము మతం అని ఉండనేకూడదు. ఆయన సొంతంగా ఆయన అభిమానం చూయించుకోవచ్చు ఆయన కులం మీద, కానీ ఇతరులను ఎప్పుడు ద్వేషించకూడదు. కానీ అది జగన్మోహన్ రెడ్డికి ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గం మీద ద్వేషం అనేది తీవ్రంగా పెంచుకొని ఆ సామాజిక వర్గాన్ని హెరాస్ చేశాడు. తీవ్రంగా గ్రౌండ్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఆ సామాజిక వర్గం మీద కక్ష గట్టి కత్తి దూశాడు జగన్మోహన్ రెడ్డి. కమ్మవాళ్ళనే తిట్టించారు. అందులో భాగంగానే వాళ్ళని తిట్టడానికి వేరే వాళ్ళు బయటకు వస్తే కులం పూర్తిగా వ్యతిరేకమైద్ది, అది రాజకీయంగా డ్యామేజ్ చేసిద్ది. కాబట్టి అందులో నుంచే కొందరిని పిక్ చేసుకొని వాళ్ళ ద్వారానే ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, ఆ క్యాస్ట్ ని కానివ్వండి, అందులో ఉన్నటువంటి నాయకులను కానివ్వండి, మానసికంగా అండ్ శారీరకంగా సామాజికంగా హింసించేటువంటి ప్రయత్నానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. దానికోసం ఉపయోగించినటువంటి విషపు కత్తుల లాంటి వాళ్లే ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇంకా కొంతమంది.
వీళ్ళని ఇవాళ మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగానే వెంటనే ఇమీడియట్ గా లాయర్లను పెట్టేసి వెంటనే బెయిల్ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వల్లభనేని వంశీ గారికి ఎంత మాత్రం నిలబడతాడనేది మనం చూడాల్సిన అంశం. రెండోది, ఇక్కడ వల్లభనేని వంశీ విషయానికి వస్తే మనం జనరల్ గా తెలుగులో ఒక సామెత ఉంటుంది, తల్లి పాలు తాగి తల్లి రొమ్మే బుద్ధారు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అట్లాంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో వల్లభనేని వంశీని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. టీడీపీలో పుట్టి టీడీపీలో రాజకీయంగా ఎదిగి టీడీపీతోనే ఇంత స్థాయికి ఎదిగి ఇవాళ సొంత తల్లి లాంటి ఆవిడ చేతితోనే అన్నం తిన్నటువంటి చరిత్ర కూడా ఉందంట ఈ వల్లభనేని వంశీకి. ఆమె వడ్డిస్తే తిన్నటువంటి చరిత్ర కూడా ఉందంట ఈ వల్లభనేని వంశీకి. అట్లాంటి వ్యక్తి తల్లి లాంటి ఆ మహిళని అసలు ఎలాంటి రాజకీయ వేదిక కాదు, అసెంబ్లీ అనేది ప్రజల కోసం ప్రస్తావించాలంటే ప్లేస్. అట్లాంటి ప్లేస్ లో కేవలం చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా వీక్ చేయాలి, లోకేష్ గారిని మానసికంగా వీక్ చేయాలనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అసందర్భ ప్రేలాపనకి వెళ్లి ఒక మహిళని చట్టసభ సాక్షిగా మనం గతంలో మహాభారతంలో చూసాం, దుశ్శాసన పర్వం అని చెప్పేసి ఒక రాజసభలో మహిళని చీరలాగి అవమానించినటువంటి దుశ్శాసన పర్వాన్ని మనం అప్పట్లో చూస్తే అదే పర్వం మళ్ళీ కలియుగంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అసెంబ్లీలో రిపీట్ అయిన మహిళ అక్కడ లేకపోయినప్పటికీ, ఆవిడికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కేవలం పురుషులను మానసికంగా వీక్ చేయడానికి ఒక మహిళను ఆ రాజకీయాల్లోకి లాగి ఇష్టారీతిగా మాట్లాడి ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డటువంటి నికృష్టుడు వల్లభనేని వంశీ. అట్లాంటి వ్యక్తి మీద ఆ రోజు కేసు పెడితే కేసు కూడా కేవలం వాళ్ళని దూషించినందుకు పెట్టలేదు, క్లియర్ గా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన దానికి కేసు పెట్టారు. కేసు పెడితే దానిలో కూడా అధికారంలో ఉన్నప్పుడు అహంకారంగా వ్యవహరించారంటే ఓకే, అధికారం వల్ల వచ్చినటువంటి అహంకారం ఏమో అనుకోవచ్చు మనం సహజంగా. ఇవాళ ప్రతిపక్షం కూడా లేకుండా విపక్షంలో కూర్చోబెట్టినటువంటి పార్టీలో ఉండి కూడా ఇవాళ కూడా ఒక దళితుడిని కిడ్నాప్ చేయించి అతన్ని హింసించి కేసు వాపస్ తీసుకునే స్థాయికి తీసుకొచ్చారు అంటే ఇంకా ఎంత స్థాయిలో అహంకారంతో అహంభావంతో విర్రవీగుతున్నారో ఆ వైసీపీలో ఉన్న నాయకులు. ఇదే ఒక తార్కాణం. ఇట్లాంటి వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేస్తే అతను మంచివాడంట, సౌమ్యుడంట, కక్షపూరితంగా కూటమి అరెస్ట్ చేస్తుందంట. మరి చేసినటువంటి ఈ దారుణాలు దాష్టికాలని ఎవరు చేశారు? వల్లభనేని వంశీ చేసిన కేసులు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినవి, వాళ్ళన్ని చేసినవి అన్ని మంచి పనులు. అవును, ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాక్షసులను కూడా సౌమ్యుడు, మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళని వాడని పరిచయం చేశాడు అందరికి ఎలక్షన్ టైం. అట్లాగే వల్లభనేని వంశీ చేసినటువంటి కేసులు కూడా సౌమ్యులు, మృదు స్వభావులు చేసేటువంటి తత్వాలేమో బహుశా వైసీపీ పార్టీ వాళ్ళ దృష్టిలో. ఇంకనైనా సరే ఇట్లాంటి అజయ్ గారు అన్నారు ఇందాక ఒక మాట, అజయ్ గారు మేడం గారు కూడా అన్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారని. ఇది నేను ఏకీభవించట్లేదు. క్లియర్ గా ప్రజలు ఎదురు చూస్తుంది, మనం ఏం చేస్తాం అభివృద్ధి అనే దాని గురించి ఎదురు చూస్తున్నారు. కానీ క్లియర్ గా కార్యకర్తలు, నాలాంటి వాళ్ళు, బాధితులు, పార్టీ క్యాడరు, అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ దుర్మార్గులందరి మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి మాట మాత్రం వాస్తవం. అట్లాంటి వాళ్ళ మీద చర్యలు లేకపోతే ఇంకా గ్రామ స్థాయిలో చిన్న చిత్తగా మిస్టేక్స్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్ళ మీద ఇంకెప్పుడు తీసుకుంటారు చర్యలు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించి తీరాల్సిందే అని చెప్పేసి క్యాడర్ పెద్ద ఎత్తున ఎదురు చూస్తోంది. అందులో నాలాంటి వాళ్ళందరం కూడా ఉన్నాం, బాధితులుగా ఉన్నాం కాబట్టి గత 5 ఏళ్ల పాటు. రైట్, వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఒక బిగినింగ్ అని చెప్పేసి భావిస్తున్నాం అందరం కూడా. రైట్, ఇక్కడి నుంచి ప్రారంభమైతే చూడు. యాక్చువల్లీ మనం ఆ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేయలేదు, కేవలం ఆయనంతటా ఆయనే వెళ్ళి ఒక ఎస్సీ అతన్ని కిడ్నాప్ చేయడం వల్లే అసలు ఈ కేసు అనేది ఫైల్ చేయడం కూడా జరిగింది. రైట్, శ్రీనివాస్ గారు, అసలు గన్నవరం నియోజకవర్గం అంటే చాలా మంచి వ్యక్తులు, అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, జనార్దన్ రావు గారు కానీ, వర్ధన్ గారు కానీ, సరోజ గారు, అటువంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు కేవలం వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత అది ఒక మాఫియాకి అడ్డాగా మారింది అనే విధంగా కూడా ఆయన అక్కడ ప్రజలను భయభ్రాంతులకి గురి చేశారు. ఏమంటారు మీరు? నమస్కారం అండి. మీకు మహాన్యూస్ ప్రేక్షకులకి, అజయ్ గారికి, సీతాదేవి గారికి, రాయపాటి అరుణ్ గారికి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు భారతదేశంలోనే అత్యంత నిజాయితీపరుడైనటువంటి దామోదరం సంజయ్ గారు జయంతి ఈరోజు. మరి దురదృష్టం ఏంటంటే ఈరోజు ఈ అవినీతి పరులు, క్రిమినల్స్, అదేవిధంగా కిడ్నాపర్స్, వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, దామోదరం సంజయ్ గారు లాంటి మరి ఆయన కేంద్ర మంత్రిగా 4 సార్లు చేశారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అధ్యక్షుడిగా చేశారు, ముఖ్యంగా దళితుడు ఆయన. అయితే ఆయన పేరు కర్నూలు జిల్లాకి పెట్టాలని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎందుకంటే
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అంటే ఒక పక్క దామోదర్ సంజయ్ గారి గురించి చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇల్లు లేదు, స్థలం కూడా లేదు దామోదర్ సంజయ్ గారికి. అంటే అంతకన్నా నిజాయితీ పడు భారతదేశంలో మనం చూడలేము, ముఖ్యమంత్రిగా చూడలేము అనమాట. మరి రెండో సైడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు, తర్వాత ముఖ్యమంత్రి, కిడ్నాపర్స్కి నాయకుడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే దానికన్నా కిడ్నాపర్ ముఠా నాయకుడు అంటే బాగుంటుంది. ఎందుకంటే విజయవాడలో కాదంబరి జత్వాని అని బాంబే నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రి ఇంట్లోనే సమావేశం పెట్టి ఐపీఎస్ ఆఫీసర్స్ని పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరామ్ తాత వీళ్ళందరినీ సజ్జల రామకృష్ణ రెడ్డి అంతా కూర్చుని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 నెలలు గెస్ట్ హౌస్లో పెట్టి తర్వాత ఎన్ని చేశారు మనం చూసామని. నిన్నగా మొన్న కాకినాడలో కూడా కేవీ రావు గారు 4,000 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టు దానికి సంబంధించింది బలవంతంగా కిడ్నాప్ చేసి 200 కోట్లకి తీసుకుంటాం అది చూసాం. అంటే ఈ వల్లభనేని వంశీ అనండి, అంబటి రాంబాబు అనండి, పేరు నాని అనండి, ఇంకో గ్యాంగ్ అనండి, వీళ్ళందరూ ఏంటంటే కిడ్నాపర్స్ ముఠాలో మెంబర్స్. సహజంగా ఎవరో రౌడీ షీటర్లో సంఘ విద్రోహ శక్తుల్లో కిడ్నాపర్స్ ఉంటారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి కిడ్నాపర్స్ ముఠాకి నాయకుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ దీంట్లో మెంబర్స్గా ఉన్నారు అన్నమాట కిడ్నాపర్స్ ముఠాలు. మరి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇది మన ప్రపంచంలో ఎక్కడ చూడలేము. ఇది అంటే ఇదంతా కూడా ప్రజలు చేసిన తప్పు. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకున్నారు కాబట్టి 164 సీట్లు వచ్చినాయి. అంటే ఈ వల్లభనేని వంశీ వీళ్ళందరూ ఏంటంటే అరాచకవాదులు. మీరు బిజినెస్ మ్యాన్ అని మహేష్ బాబు సినిమా చూస్తుంటారు. ఆ బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్రిమినల్స్ని, మాఫియా గ్యాంగ్ని పెట్టుకుంటారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక లీడర్ ఉంటారు. ఏ ఇష్యూ ఉన్నా వెంటనే వాడికి ఫోన్ చేస్తే వాళ్ళని కిడ్నాప్ చేయటం లేదా మర్డర్ చేయటము ఏదో ఒకటి, ఏ కార్యక్రమం అయితే ఉందో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాబట్టి వాళ్ళు అంతా 5 నిమిషాల్లో పని పూర్తి చేస్తారన్నమాట. అంటే అలాంటి గవర్నమెంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. ఎప్పుడు కూడా మీరు చూసుండ్రు అసలు పార్టీ ఆఫీసులో కాదు, అసలు ఎమ్మెల్యేలు ఏంటి, ఎంపీలు ఏంటి, మంత్రులు ఏంటి, వాళ్ళ మిడ్-నైట్ ఒక 100 మంది పోలీసులను పంపించి వాళ్ళు ఏదో బందిపోటు దొంగల్లాగా, అచ్చెన్నాయుడు గారు మనం కొంతమంది చూసాం, మనం వాళ్ళు బందిపోటు దొంగల్లాగా వాళ్ళ మీద దాడులు చేపించి, ఇక రఘురామకృష్ణరాజు గారిది అయితే చెప్పాల్సిన పని లేదన్నమాట. స్వయంగా ఒక పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఎంపీనే హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అక్రమంగా జైల్లో పెట్టి ఆయన్ని కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇది మనం చిన్న వల్లభనేని వంశీ స్థాయిలో మాట్లాడుకునేది కాదు. ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా. దాంట్లో భాగంగానే మీకు కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకి మరి మహిళల్ని 33,000 మంది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళని చేయటం కానీ లేదా గంజాయి కానీ ఏదైనా కూడా, అంటే ఈ అక్రమమైన వ్యాపారాలు, అవినీతికి సంబంధించి క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంలాగా, కిడ్నాప్ రాజ్యంలాగా పనిచేస్తుంది. అయితే ఇలాంటి వ్యక్తుల్ని మరి నారా భువనేశ్వర్ గారు ఆవిడ ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రి యొక్క భార్యని అని చెప్పేసి ఆవిడ ఇది చేయటం ఎక్కడ కూడా చూడలేదు మనం. సింపుల్గా ఆవిడ వ్యాపారాలు ఆవిడ చూసుకుంటారు, అంతవరకే అన్నమాట. మరి అలాంటి వాళ్ళని కూడా అసెంబ్లీ సాక్షిగా మరి వీళ్ళు కించపరిచారంటే మరి మహిళల పట్ల వీళ్ళకి ఏ విధమైనటువంటిది ఉన్నది మనం చూస్తున్నాం మనం. సరే స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక మా తెల్లారు లగిస్తే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళాలని చెప్పేసి ఎంతో కించపరుస్తున్నాం. అది కూడా ఒక విద్యార్థులు ఉండేటువంటి సమావేశంలో, ప్రభుత్వ సమావేశంలో చదవటం అనమాట. అంటే వల్లభనేని వంశీ అనే కాదు, ఇలాంటి కిరాతకుల్ని కొన్ని వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో. వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైనా సరే, ఆ కులం అని ఈ కులం అని అది కాకుండా ఎవరి మీద అయినా సరే వీళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ 3 పూలు 6 కాయలు ఉండద్ది. సామాన్యులు కూడా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదు, సామాన్యమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. గడ్డం గ్యాంగు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కానివ్వండి. అసలు రాయలసీమలో అయితే మనం చెప్పాల్సిన పని లేదు. కొన్ని లక్షల ఎకరాలు పెద్దిరెడ్డి వాళ్ళంతా కూడా ఆంధ్ర వీరప్పం లాగా పెద్దిరెడ్డి వ్యవహారం మనం చూసాం. అంటే ఏ విధంగా అడవిని దోచుకున్నారో, మరి కొన్ని వేల ఎకరాలు చేయటం, ఇవన్నీ కూడా కొన్ని లక్షల ఎకరాలను కిడ్నాపులు చేయటము, వాళ్ళని ఆక్రమించుకోవటం, మహిళలను కిడ్నాపులు చేయటం, రేపులు చేయటము, ఎక్కడా కూడా కేసులు లేవు.
మీకు పులివెందుల్లో జరిగినా తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటి పక్కన జరిగినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. 5 సంవత్సరాలు అయినా కూడా మరి వేరే ఇష్యూస్ మటుకు యుద్ధ ప్రాతిపదిక మీదగా 5 నిమిషాలు చర్యలు తీసుకుంటారు. అంటే ప్రభుత్వం 100కి 100% ఒక మాఫియా రాజ్యాన్ని నడిపింది. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. పోలీస్ అధికారులు కూడా దురదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తల పార్టీ కార్యకర్తలకు పనిచేయటం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పటికి కూడా కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలాగానే పనిచేస్తున్నారు. అంటే ఎలాంటి వ్యక్తుల మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. ఇప్పుడు అదే వల్లభనేని వంశీ ఆ రోజు చేసిన అరాచకాలు చేసినప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఎందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదు, వాళ్ళందరి మీద కూడా ఈరోజు మీరు చర్యలు తీసుకోవాలి. ఆ రోజు ఎవరు ఎస్పీ ఉన్నారు, ఆ రోజు నాకు తెలిసి జాషువా ఎస్పీగా ఉన్నట్టున్నారు అనమాట. ఎవరైతే ఎస్పీ ఉన్నారో డిఎస్పీ ఉన్నారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారు, వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే అక్కడికి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు సిఐడి డీజీ సునీల్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పేసి. స్వయంగా కోర్టు కూడా చెప్పింది ఏది పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లే అని. అంటే ఇలాంటి అంటే నేరస్తుల పట్ల ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీ చేశారో వాళ్ళని ఏ పరిస్థితుల్లో ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు డీజీపీనా మంత్రి ముఖ్యమంత్రి అనేది లేకుండా డెఫినెట్గా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా శిక్షలు కూడా కఠినమైన శిక్షలు వేసినప్పుడు మాత్రమే ఎలాంటి కంట్రోల్ అవుతాయి. మహిళలకి అస్సలకి ఏ విధమైన రక్షణ లేనటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు అనిత గారు హోంమంత్రిగా వచ్చినాక ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే దాని మీద చర్యలు తీసుకుని యుద్ధ ప్రతిబంధన చేస్తున్నారు. అలాంటి పరిస్థితి గతంలో లేకుండా పోయింది. నిజంగా ప్రజలు కూడా ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు వాళ్ళ అవినీతి పట్ల క్రిమినల్సా లేదా కిడ్నాపర్సా, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను అదే అంటున్నాను కూటమి ప్రభుత్వాన్ని. మీరు రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాల నుంచి ఎంతోమంది త్యాగ పురుషులు ఉన్నారు, మరి నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు. అలాంటి వాళ్ళ పేర్లు ఆయా సందర్భాల్లో జిల్లాలకో ప్రాజెక్టులకో పెడితే ఎవరైనా విద్యార్థులకి వీళ్ళు ఎవరంటే ఫలానా చెప్పుకుంటా ఉండేది. అట్లా కాకుండా దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్స్, రేపిస్టులు, రౌడీ షీటర్స్ వీళ్ళ పేర్లే పెడుతున్నారు. ఎక్కడైనా కూడా వాళ్ళ విగ్రహాలు పెడుతున్నారు. అంటే యువత కూడా ఏమవుతుంది, ఓహో 40-50 కేసులు ఉంటే నేను ఎమ్మెల్యే అవుతాను, 100 కేసులు ఉంటే ముఖ్యమంత్రి అవుతాను అనేటువంటిది ఒక రాంగ్ డైరెక్షన్లో పోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఇష్యూ. అదేవిధంగా ఇప్పటికి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. వాళ్ళు కూడా కొన్ని వేల మంది వాళ్ళు కూడా జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. యువతకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క ప్రొఫైల్ని వాళ్ళ బయోడేటాను మీరు స్టడీ చేయండి. ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అయితే మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, మీరు జీవితకాలం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైట్. సజ్జాజయ్ గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక సార్ చెప్పినట్లు ముఖ్యమంత్రి కిడ్నాపర్స్కి అధినాయకుడిగా ఉన్నాడు, ఇంకా మిగిలిన మంత్రులు కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ సభ్యులుగా ఉన్నారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ముఖ్యంగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి భయం వల్ల మరి దేనివల్ల కానీ ఇంకా ఆఫీసర్స్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అనే విధంగా కూడా మనకైతే కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బోనా గారు, జగన్మోహన్ రెడ్డి అంటే భయపడే పరిస్థితులు ఇప్పుడు ఆఫీసులో లేరు. భయం దేనికంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అధికారులందరినీ అడ్డం పెట్టుకొని చేయరాని తప్పుడు పనులని చేయించాడు. ఈ రోజు తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్కరు లాగితే ఒక్కొక్క అధికారి వణికిపోతున్నాడు. ఎందుకంటే ఆ రోజు తప్పుల్లో వాళ్ళు కూడా భాగస్వాములే కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న చాలా మంది అధికారులు వాళ్ళు ఏం శుద్ధపూసలు కాదండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అది చేశారు కళ్ళు మూసుకొని. అదే ఇప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ అల్లాడిస్తాడు అని చెప్పి అదే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా కొంతమంది అధికారుల విషయంలో తెలుస్తుందండి. ఎస్ అంటే ఇప్పుడు ఒకటి భువన గారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా ఏంటంటే చాలా మంది మీరు ఇంకా ఎందుకు వైసీపీ నాయకుల మీద మీరు యాక్షన్లు తీసుకోలేదు, అదే విధంగా ఎందుకు అధికారుల మీద యాక్షన్ తీసుకోలేదు, ఆ అధికారులు ఈ రోజు మా నియోజకవర్గాల్లో మా జిల్లాలలో వాళ్ళే ఇంకా ఈ అధికారాన్ని చలాయిస్తున్నారు, ఇది మేము ఒప్పుకోవన్న పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజు ఇద్దరు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే, అధికార అనేటోడికి ఫస్ట్ వాడు అసలు ఎందుకు అధికార అయ్యాడు, ఏ విధంగా అధికార అయ్యాడు, వాడు ఏం చదివాడు, ఈ మొత్తం కూడా మళ్ళీ అతనికి గుర్తు చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మేము ఐఏఎస్ చదివా ఐపీఎస్ చదివన్న విషయం మర్చిపోయి మేము ఒక
దొంగ కింద పనిచేస్తున్నాం, ఒకడు దోపిడీదారి కింద పనిచేస్తున్నాం, ఇక మేము చేసేది ఏమీ లేదు, ఆడ ఏది చెప్తే చేయాలి 5 ఏళ్ళు, ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా పాఠాలు నేర్పిస్తుంది. మీరు చదువుకొని వచ్చారు, మీరు చేసిన పనులన్నీ దుర్మార్గపు చర్యలని చెప్పేసి వాళ్ళకే తెలియజేస్తున్నారు. వాళ్ళని కూడా చట్టపరంగా శిక్షిస్తారు మేడం ఇక్కడ. ఎందుకంటే వచ్చి రాగానే అందరినీ కాలర్లు పట్టుకొని లోపలేసేసి మీరు అయిపోయారా అంటే ప్రజలు కూడా నమ్మరు మనల్ని. అప్పుడు నిజంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటారు. ఇప్పుడు నిజంగా ఈ రోజు వల్లభనేని వంశీ అరెస్టే చూద్దాం మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే అరెస్టుని కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 24 గంటల్లో వంశీని అరెస్ట్ చేస్తే ఈ రోజు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజానికం కూడా కొంతమంది ఏం మాట్లాడతారంటే ఆ రోజు అతను ఏదో మాట్లాడాడు, తిట్టాడంట, అవమానించాడంట, బాధించబెట్టాడంట, అందుకే ఈ రోజు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కక్ష ఆయన తీసుకున్నాడు, రెవెన్యూ తీర్చేసుకున్నాడు, అరెస్ట్ చేశారంటారు. కానీ నిన్న చేసిన అరెస్ట్కి ప్రజానికం మొత్తం ఒకటే అంటున్నారు, ఇటువంటి కిడ్నాపర్లు, ఇటువంటి రౌడీ షీటర్లు, ఇటువంటి దొంగలు అరెస్ట్ చేయడం తప్పే లేదంటున్నారు. ప్రభుత్వం మంచి పని చేసింది అంటున్నారు. అంటే మనం ఒక చర్యను తీసుకునేప్పుడు 1కి 100 సార్లు ఆలోచించాలి భువన గారు ఇక్కడ. ఎందుకంటే మనకు ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. కానీ రెవెన్యూ స్టోరీస్, కక్ష సాధింపుతో వెళ్తే ఏ ప్రజానికం అయితే మనల్ని నమ్మారు, ఏ ప్రజానికం అయితే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ముందడుగులు వేశారో, ధైర్యంగా ముందుకు వచ్చారో ఆ ప్రజానికం నమ్మరు. ఎందుకంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళు రివెంజ్, వీళ్ళు గెలిస్తే వీళ్ళు రివెంజ్, ఇక మనకేంట్రా ఒరిగేది, ఇక్కడ మన రాష్ట్రానికి ఏంట్రా ఒరిగేదని ప్రజలే మాట్లాడుకుంటారు కదా. ఈ 8 నెలల కాలంగా అది లేదు కదా మ్యామ్. నిన్న కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రులు పోలీసులు వెళ్ళిన తలుపులు బద్దలగొట్టలేదు మ్యామ్. అవును, నేను రెడీ అయ్యి వస్తానంటే అవకాశం ఇచ్చారు, రెడీ చేశారు, మధ్యలో తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే బ్రేక్ఫాస్ట్ తినిపించారు, తీసుకొచ్చారు. కానీ అదే గన్నవరం నియోజకవర్గంలో వంశీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన రోజు, పగలగొట్టిన రోజు ఆ ప్రాంతంలో ఉన్న మహిళా నాయకురాలు ముల్పూర్ శ్రీకళ్యాణి గారు నైటీ మీద ఉంటే అర్ధరాత్రి 1 గంట 2 గంటలకు పోలీసులు వెళ్ళి తలుపులు కొట్టి కనీసం నేను చీరన్నా మార్చుకొని వస్తుంటే అవకాశం కూడా ఇవ్వలేదు ఆవిడ. అవును, ఈ రోజు మాట్లాడుతున్న ఈ సోకాళ్ళు నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ రోజు ఎందుకో మాట్లాడలేదు మ్యామ్. ఒక ఆడపడుచే కనీసం చీర కట్టుకునే సమయం అన్నా ఇవ్వాలా, బట్టలు మార్చుకునే సమయం అన్నా ఇవ్వాలా, నేరుగా బెడ్రూమ్ లోకి ఎలా వెళ్తారని ఆ రోజు ఎందుకు అడగలేదు? ఈ రోజు వల్లభనేని వంశీ గారు భార్య బయటకు వచ్చి మేము బెడ్రూమ్ లో ఉన్నప్పుడు వచ్చి తలుపులు బద్దలు కొట్టారండి, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేశారండి అని చెప్పలేదు కదా. ఇదే వంశీకి సంబంధించిన మనుషులు, ఇదే కొడాలనానికి సంబంధించిన మనుషులు పట్టాభి గారి ఇంటి మీదకి దాడి చేస్తే చిన్న పిల్ల వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుందండి. ఆ రోజు ఎందుకు మేడం వీళ్ళందరూ మాట్లాడలేదు? ఒక చిన్న పిల్ల భయపడిపోయింది, ఏం జరుగుతుంది ఇంట్లో వాతావరణానికి, మొత్తం పగల కొట్టేస్తుంటే కనీసం ఆ పిల్ల బాత్రూమ్కి వెళ్ళి దాక్కుంటే చిన్న పిల్ల ఉందని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. పశువులు మాది ప్రవర్తించారు ఆ రోజు ఈ రౌడీ మోకలంతా కూడా. అవును, ఆ రోజు ఎవరు మాట్లాడలేదు బయటకు వచ్చి. ఈ రోజు మాత్రం వంశీని అరెస్ట్ చేస్తే కుట్ర కోణం. ఈ రోజు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నాడు. 8 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 8 నెలలుగా రాష్ట్రంలో కేసులు, దాడులు, విపరీతాలు జరిగిపోతున్నాయంట. నిజంగా అదే జరుగుంటే ఎవరైతే ఇప్పుడు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఏ రోజున్నా సరే ఒక మీడియా ఛానల్ ని ప్రవేశపెట్టారు మ్యామ్ వీళ్ళు, అవకాశం ఇచ్చారో మాట్లాడేదానికి. రాష్ట్రంలో మంచి జరగట్లేదంటే ఆ మీడియాను మూసేస్తారు. చివరికి మీడియా ప్రతినిధుల మీద దాడులు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన రోజును మేము చూసాం. కానీ ఈ రోజు 8 నెలల కాలం ఏమి లేదు కదా. చివరికి సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేమేం మాట్లాడట్లేదు కదా. ఏ జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక ఛానల్ కొమ్ము కాస్తుందో వాళ్ళ గురించి కూడా మేమేం మాట్లాడలేదు. ఇక మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అక్కడ మీటింగ్కి వెళ్తే సాక్షి రిపోర్టర్ రాలేదా ఏంటయా, అతనికి కూడా మన సమాధానం చెప్పాలి అని అడుగుతున్నాడు. ఇంకా మేమేం విస్మరించట్లే ఎవరిని కూడా. ఈ రోజు కూడా మేము గట్టిగా ఏం చెప్తున్నాడు భువన గారు, తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు చట్టపరంగానే. అదే రెడ్ బుక్ లో నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పింది, ఈ రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు కోసం పుట్టింది కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవడైతే తప్పుగా ప్రవర్తించాడో వాడిని చట్టపరంగానే శిక్షిస్తాం, ఉన్నత న్యాయస్థానం ముందు నిల్చోబెడతాం, దాని తర్వాత జైలుకి పంపిస్తాం. ఈరోజు వంశీ జరిగింది కూడా అదే. ఇక్కడ ఏమో పర్సనల్ అజెండా అయితే ఏమీ లేదు. ఒక కిడ్నాపర్ ని పోలీసు వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఆ విధంగా అరెస్ట్ చేశారు, న్యాయమూర్తి ముందు నిల్చోబెట్టారు, రిమాండ్ కి వేశారు. ఆ తర్వాత చర్యలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళు కస్టడీకి తీసుకొని ఇంకా ఎంతమందిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు, ఎన్ని ఘోరాలు చేశాడు, దీని వెనక ఎవరున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉంటారు తప్ప దీంట్లో ఎటువంటి కక్ష సాధింపు రాజకీయాలు లేవు. కక్ష సాధింపు అంటే ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు, కక్ష సాధింపు అంటే అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే 600 కిలోమీటర్లు కనీసం చూడకుండా, మానవత్వం లేకుండా, తప్పు చేయని కేసులో కేసు పెట్టి లాక్క రావటం.
కాదు సత్యాది గారు, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ వచ్చినా ఏమీ చేయదు అన్న బలంగా అయితే ఎంప్లాయీస్లో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న పోలీసులు కూడా వంశీకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కోర్టులోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్యతో మాట్లాడించడం కానీ అక్కడ సపోర్ట్ కూడా చేశారు పోలీసులు. అంటే పోలీసులు ఏమీ భయపడుతున్న సందర్భం ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే మా అంతు చూస్తాడని చెప్పి వాళ్ళు భయపడుతున్నారా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? మ్యామ్, ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ భార్య గారు వస్తే మాట్లాడిపిస్తున్నారు అంటే ఇవన్నీ మనం బోతద్దులు పెట్టి చూడాల్సిన అవసరం లేదు మ్యామ్. ఎందుకంటే గతంలో అతను మూర్ఖత్వంగా ప్రవర్తించాడు, మూర్ఖత్వంగా పరిపాలన చేయించాడని చెప్పేసి మనం కూడా అట్లా చేస్తే కరెక్ట్ కాదు. ఈ రోజు వల్లభనేని వంశీ తప్పు చేశాడు, అరెస్ట్ అయ్యాడు, వాళ్ళ భార్య వచ్చింది, ఆ స్వేచ్ఛను ఇవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు అతను గతంలో వీళ్ళు అరాచకాలు సృష్టించారు కదా, ఇప్పుడు మన ప్రభుత్వంలో కూడా వచ్చిన తర్వాత అరాచకాలు సృష్టించాలా, పోలీసు వాళ్ళు ఎవరిని రానివ్వకూడదు, వంశీని ఎవరిని కనపడకుండా చేయాలి అంటే ఇది కరెక్ట్ కాదు. ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ వచ్చింది మాట్లాడుకుంది తప్పే లేదు. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా, స్వేచ్ఛ ఇచ్చారంటే ఏమీ ఉండదు మ్యామ్. అక్కడ ఒక దొంగ దొరికాడు, పట్టుకొచ్చారు, ఈ లోలో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వంశీ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేస్తారంటే లోపల భయాన్ని దాచిపెట్టి పైకి ఒక మేకపోతు గంభీరాన్ని చూపిస్తారు. ఆ మేకపోతు గంభీరమే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని తెలిసి కూడా వై నాట్ 175 నా వెంట్రుక ఎవడో పేకలేడు అని చెప్పేసి ఆ రోజు ఒక మేకపోతు గంభీరం చూపించాడు. జస్ట్ కరెక్ట్ 10 రోజుల క్రితం సేమ్ అదే మేకపోతు గంభీరం రిపీట్ అయింది కదా. జగన్ 2.1 మళ్ళీ మన వెంట్రుక ఎవడో పేకలేడు, మళ్ళీ మనమే 30 ఏళ్ళు అని. అసలు మన జెండా పోస్టర్ లేడు కదా ఇక్కడ. ఇందా మీరే అన్నారు వల్లభనేని వంశీ గురించి ఎందుకు ఇతను పట్టించుకోవట్లేదని. మేము ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంది. గతంలో నాయకులు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం నిద్రపోలేదు మేము రాత్రులు. ఎందుకు ఈ నాయకులు ఇంత దూరం తీసుకెళ్లిపోతున్నారు, ఏం చేస్తారో ఒక భయం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హ్యాపీగా తాడేపల్లి ఇంట్లో వేసేసుకుని నిద్రపోతున్నాడు హ్యాపీగా. ఏమి లేదు, ఇబ్బంది ఏం లేదు. మనమంతా దొంగలమే, మనల్ని ఎప్పుడు ఏదో ఒక రోజు పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, బెయిల్ మీద బయటకు వస్తాం, మళ్ళీ మన దొంగతనాలు మనం చేస్తాం, మన కిడ్నాప్లు మనం చేస్తాం, మన రౌడీజం మనం చేస్తామని ఆ చందంగానే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉన్నాడు. కానీ గతంలో చంద్రబాబు గారు అలా లేరు. ఎందుకంటే అరెస్ట్ అవుతున్న ప్రతి ఒక్క నాయకుడు ఎటువంటి తప్పు చేయకుండా తప్పుడు కేసులు అరెస్టులు అవుతున్నారు. వాళ్ళని నేరుగా స్టేషన్ కి తీసుకెళ్లే మార్గంలో ఎంత డిగ్రీలు ప్రయోగించారు మేము ప్రతి ఒక్కరి మీద. ఒక దేవినేని ఉమామేశ్వరం అని, ఒక అచ్చెన్నాయుడు అని, పట్టాభి గారు అని చెప్పేసి, కొల్లు రవీంద్ర గారు చెప్పేసి, దూలిపల్లి నరేంద్ర గారు చెప్పేసి, ఇలా ఎంత మంది నాయకుల్ని, అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి ఇక అసలు దెందులూరు ఎమ్మెల్యే గారు అయితే సగం జీవితం జైల్లోనే ఉన్నాడు. జైల్లో నుంచి వస్తున్నాడు, జైలుకి పోతున్నాడు, జైలు నుంచి వస్తున్నాడు, జైలుకి పోతున్నాడు. ఈ విధంగా అనేకమైన దాడులు చేశారు. ఆ రోజు రాయలసీమలో అయితే ఏకంగా నాయకుల ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి ఆ ఇళ్లను తగలబెట్టిన రోజులు చూసాం. కానీ 8 నెలల పాలనలో మనం ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు చూడట్లేదు. రాష్ట్రానికి పరిశ్రమవేత్తలు వస్తున్నారు, పెట్టుబడిదారులు వస్తున్నారు, రాష్ట్రానికి ఎంఓయూలు జరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవి మాట్లాడుకుంటాం తప్ప వాడిని అరెస్ట్ చేశారు, వాడు తలుపు బద్దలు కొట్టారు, వీడిని అరెస్ట్ చేశారు, వీడి తలుపు బద్దలు కొట్టారు, లేకుంటే అర్ధరాత్రి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు 70-80 సంవత్సరాలు రంగనాయకమ్మ లాంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్టులు చేసిన పాపాలు 8 నెలల్లో లేవు కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వం అంటూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తుంది భువన గారు. ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు అయితే ఉండవు. కానీ మేము మళ్ళీ బలంగా చెప్తున్నాం, తప్పు చేసిన వాడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా శిక్షించబడతారు. మీరు ఎంత విర్రవీగినా సరే చట్టం మిమ్మల్ని వదలదు. రైట్. సీతాదేవి గారు, ముఖ్యంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా చెప్తుంది తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు అని చెప్పి. కానీ పోలీసుల్లో అది ఎక్కడా కనిపించట్లేదు. కేవలం పోలీసులనే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా టీడీపీ అధికారులకు వచ్చినా ఏ పని చెయ్యదు. కేవలం 4 సంవత్సరాలు మనం పని చేస్తున్నట్టు యాక్షన్ చేస్తే సరిపోతుంది అన్న భావన అయితే ముఖ్యంగా ఉద్యోగుల్లో అయితే ఉందండి. అవునండి. యాక్చువల్ గా అంటే ఇక్కడ కొంచెం డీప్ గా అనాలిసిస్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మనస్తత్వం కానీ, ఆయనకు ఉన్నటువంటి యాటిట్యూడ్ కానీ, లేకపోతే వాళ్ళు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన యొక్క మనస్తత్వానికి ఇవన్నీ కూడా క్రోడీకరించినటువంటి అధికారులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, పక్కన చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. చంద్రబాబు నాయుడు గారు ఒక డీసెంట్ వేలో, ఒక డిగ్నిఫైడ్ గా పరిపాలన చేయాలి, పరిపాలన ప్రజలు మనకి ఇచ్చింది అభివృద్ధి చేయడం కోసం కానీ అరాచకం కోసం కాదు. యూత్ కి ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, యూత్ క్రియేషన్, ఈ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక పక్కన క్వైట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష సాధింపు చర్యలు, అరాచకం, అక్రమాలు ఇవన్నీ కలిపి రెండు కంపేర్ చేసుకున్నటువంటి అధికారులు. చంద్రబాబు నాయుడు గారితో మనకి ప్రాబ్లం ఉండదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చెయ్యకపోతే భవిష్యత్తులో మనల్ని
చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తాడు అని ఎక్కడో ఒక చోట ఉండే భయంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో లొంగి చేయాల్సినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పబ్లిక్ గానే ఆయన తీసుకొచ్చారు. హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తిరుపతి ఇష్యూ చూసుకుంటే ఎస్పీకి సంబంధించి సుబ్బరాయుడికి సంబంధించి అట్లానే చేశారు. సప్త సముద్రాలు అవతలు ఉన్నా మేము తీసుకొస్తాము అని చెప్పి. సో ఆ భయం అనేది ఎక్కడో ఒక చోట కనిపిస్తుందండి. అది కూటమి ప్రభుత్వం అధిగమించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టయితే కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఒకటేంటంటే ఈ రోజుకి కూడా ఆంధ్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ శాఖల్లో ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసే అటువంటి అధికారులు అది కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. Yes. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ డెఫినెట్ గా ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో మార్పునన్నా తీసుకురావాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ అన్నా చేయాలి. అదర్వైజ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో అది జరగాలి అంటే కనుక అది ప్రభుత్వ అధికారుల్లో కావచ్చు, పోలీసు అధికారుల్లో కావచ్చు, టాప్ బ్యూరోక్రాట్స్ ఐపీఎస్ ఐఏఎస్లు కావచ్చు, ప్రక్షాళన అనేది చేయాల్సినటువంటి అవసరం, ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదర్వైజ్ ఏం చేస్తారంటే ఇంతకు ముందు మీరు అన్నట్టు జస్ట్ 4 years ఏదో టైం పాస్ చేసేసి ఏదో పైన చేసేసినట్టు గవర్నమెంట్ కి బిల్డప్ ఇచ్చేసి బ్యాక్ ఎండ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దాము అనుకునేటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఈ 8 months అట్లానే చేశారండి. ఇప్పటి వరకు కూడా అట్లానే చేశారు అధికారులు. ఇంకొకటి అవినీతి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుకి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్న కొంతమంది అధికారులు ఉన్నారో చాప కింద నీరులాగా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకెళ్లిపోతున్నారు. ఇది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా ఇంకొక పాయింట్ చెప్పాలి. ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో చూసుకుంటే మహిళల మీద కూడా వివక్ష అనేది ఖచ్చితంగా జరుగుతోంది ఈ రోజుకి కూడా. అంటే ఎందుకు ఆ కల్చర్ ని ప్రవేశపెట్టినటువంటి గత ప్రభుత్వం అంటే మహిళలంటే విలువ లేదు, అధికారులంటే బ్యూరోక్రాట్స్ అంటే రెస్పెక్ట్ లేదు, వాల్యూ లేదు, చెప్పింది చెయ్యాలి, ఒక గుమస్తా లెక్కన ట్రీట్ చేసినటువంటి గత ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ యొక్క ఇందాక అన్నారు వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు అనేది మర్చిపోయి ఒక బంట్రోతుల్లాగా ఒక మొత్తం మోకాళ్ళు వంచి జగన్ కి నమస్కారం పెట్టే విధంగా గత ప్రభుత్వంలోని అధికారులు పనిచేశారు అంటేనే వాళ్ళ యొక్క భయం గాని ఆందోళన గాని అలా చేయించిందని మనం భావించాలి. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళు చంపేసుకుని పనిచేసిన సందర్భాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజున అదే పంథాన్ని అనుసరించడం మాత్రం కరెక్ట్ కాదు, నాట్ యాక్సెప్టబుల్. ఈ రోజున నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా కక్ష సాధింపు దాని నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన తీసుకోరు, చెయ్యరు. ఆయన ఎంతసేపు నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం వాళ్ళకి సహకరించగలం, ఏ విధంగా ఆ డెవలప్మెంట్ అనేది ఈ రోజున హైదరాబాద్ ని డెవలప్ చేస్తే ఎన్నో జనరేషన్స్ 2-3 జనరేషన్స్ వాళ్ళ పిల్లలు ఈ రోజున లక్షలు సంపాదించుకొని ఒక మెరుగైన జీవన విధానాన్ని సాధిస్తున్నారు. ఆయన ఎజెండా ఎప్పుడు దాని మీదే ఉంటుంది. ఎంతసేపు ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ని పైకి తీసుకురావాలి, జీవన ప్రమాణాలను ఏ విధంగా మెరుగుపరచాలి, ఏ విధంగా ఇండస్ట్రియలిస్టుల్లో భరోసా కల్పించాలి, ఏ విధంగా చేస్తే కనుక ఈ రోజున మహిళలకి నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసాము. అంటే మహిళలకి ఏ విధంగా వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్, ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తే మహిళలకి కంఫర్టబుల్ గా ఉంటుంది. అంటే ప్రతి యాంగిల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా డౌన్ వరకు వెళ్ళి ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకుని దానికి ఒక పాలసీస్ తయారు చేసి జీవోలు నిప్పించి సుపరిపాలన అందించాలనే ఉద్దేశంలో ఉన్నారు. దాన్ని ఈ రోజున ఏంటంటే ఎందుకు ఈ రోజున వంశీని అరెస్ట్ చేస్తే ఎందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువైపే కాన్సన్ట్రేట్ చేశారు, అరాచకం అక్రమాల వైపు చేయలేదు, మా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేదు అనే ఉన్నటువంటి కార్యకర్తలు నిన్నటి వరకు చట్ట ప్రకారంగా ఒక పద్ధతిగా ఒక సిస్టమాటిక్ సైంటిఫిక్ ప్రాసెస్ లో ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో దాన్ని
అది దట్ ఈస్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున నిన్న లేట్ అయినా కూడా చట్ట ప్రకారం చర్యలు వెళ్తున్నాయి, పద్ధతి ప్రకారం ప్రాసెస్ లో వెళ్తున్నారని ప్రజలు గాని కార్యకర్తలు గాని సంతోషంగా ఉండడానికి గల కారణం ప్రధానమైనది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే హీఈస్ నాట్ ఏ స్ట్రీట్ లీడర్ అండి, హీఈస్ నాట్ ఏ లోకల్ లీడర్, హీస్ నేషనల్ లెవెల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన థాట్ ప్రాసెస్ అలాగే ఉంటది, ఆయన స్ట్రాటజీ అలాగే ఉంటది, ఆయన యొక్క ఏ విధంగా చెప్పాలంటే ఆయన సిస్టమేటిక్ వే ఆఫ్ అప్రోచ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి విషయంలోనూ కూడా ఒక మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఉంటది ఆయన థాట్ ప్రాసెస్ లో. సో అది అందుకోవాలంటే గనక సామాన్యులకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సామాన్యులు ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఆయన అలా కాదు, ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. అది మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కూడా ఈ రోజున చూస్తున్న పరిస్థితులను బట్టి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోరు, జగన్మోహన్ రెడ్డి అయితే క్రూకెడ్ మ్యాన్, క్రూయల్ మ్యాన్, ఇమీడియట్ గా కక్ష సాధింపు చర్యలు చేస్తారు అని థాట్ ప్రాసెస్ లో ఉన్న అధికారులు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తప్పవు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు, ఇది ఒక ఖచ్చితంగా జరుగు తీరుతుంది అనే ఒక మెసేజ్ ని ఈ రోజున కూటమి ప్రభుత్వం పంపించింది. ఇది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అధికారులు కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ కడితే జీతాలు తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జీతంలో జేబులో నుంచి ఇవ్వాల గత ప్రభుత్వంలో. ఇది వాళ్ళు గుర్తించుకుని ప్రజల తరపున ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో నాయకులు, వాళ్ళు జేబుల్లో నుంచి ఇవ్వట్లేదు, వాళ్ళు మంచి చెబితే వీళ్ళు ఆచరణ చేయాలి తప్పితే ఒకవేళ వాళ్ళు అక్రమంగా అన్యాయంగా యాక్షన్లు తీసుకోమంటే గనక భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పని పరిస్థితిని ఆ అధికారులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. రైట్. అరుణ గారు, జనరేషన్ డెవలప్మెంట్ గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, కానీ అధికారుల్లో ప్రక్షాళన తీసుకొచ్చే విధంగా ఆయన అడుగులు పడడం లేదు అని చెప్పి కూడా కింది స్థాయిలో ఉన్న వ్యక్తులైతే అనుకుంటున్నారు. దీని గురించి చెప్పండి. ఇప్పటి వరకు జరిగింది ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ ది లా, అంటే చట్ట ప్రకారము ఎలా అయితే చెయ్యాలో అది కాకుండా అతను నిర్మించుకున్నటువంటి ఇంకొక కొత్త రాజ్యాంగం ద్వారా శిక్షలు వేయాలని చెప్పేసి ఇన్స్టెంట్ జస్టిస్ లాగా, ఇన్స్టెంట్ యాక్షన్ లాగా, లేదంటే అతను చెప్పిందే చట్టం లాగా వ్యవహరించాడు. రఘురామకృష్ణరాజు గారి విషయంలో కానివ్వండి, అచ్చెన్నాయుడు గారి విషయంలో కానివ్వండి, ఇంకా కొంతమంది బీటెక్ రవి గారి విషయంలో కానివ్వండి, చాలా మందిని ఇలాగే సంబంధం లేని కేసులు ఇరికించి, ఎస్పెషల్లీ బాబు గారిని, సిబిఎన్ గారిని అయితే అసలు ఎక్కడైనా ఆధారాలు దొరికితే కేసు ఫైల్ చేసి తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ ముందు ఏం చేశారంటే ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తర్వాత ఆధారాల కోసం వెతికారండి. అంత దారుణమైన పరిస్థితి మనం ఎప్పుడు గతంలో చూడలేదు, ఇక మీద కూడా చూడబోమేమో. కానీ 5 ఏళ్ల పాటు చూసినటువంటి అరాచకాల మూలంగా ప్రజల మైండ్ సెట్, ఉద్యోగుల మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోయిందంటే అలాగే మేము కూడా చెయ్యాలి అని మా మీద కూడా ప్రెజర్ పెట్టి మా మీద కూడా అట్లాంటి ఆలోచనలను చూసేటువంటి ధోరణికి వెళ్ళిపోయారు ప్రజలు సాధారణంగానే. కానీ అది తప్పు. చట్ట ప్రకారం వెళ్తే ఎప్పుడైనా సరే ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటది, దానికి సంబంధించి ఆధారాలు, దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన వెరిఫికేషన్లు ఇలా చాలా ఉంటాయి అన్న విషయం మర్చిపోయారు ప్రజలు క్లియర్ గా. గత 5 ఏళ్ల పాటు అట్లాంటి జస్టిస్ ని లేదంటే అట్లాంటి యాక్షన్ ని చూశారు కాబట్టి రౌడీయిజంగా సినిమాల్లో అయితే ఎలా అయితే ఫ్యాక్షన్ రాజకీయాలు ఎలా ఉంటే అట్లాంటి రాజకీయాన్ని గత 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో నడిపాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే దృష్టితో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా చూసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. అందుకే కూటమి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవట్లేదు వైసీపీ నాయకుల మీద. అందుకే రేపొద్దున మళ్ళీ ఒకవేళ వైసీపీ గనక అధికారంలోకి వస్తే కూటమికి అనుకూలంగానో లేదంటే కూటమి చెప్పినట్లుగానో పనిచేస్తున్నటువంటి మన మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష తీర్చుకుంటారు. కాబట్టి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతూనే మనం న్యూట్రల్ గా వ్యవహరించాలి, ఆ న్యాయానికి అనుకూలంగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాలి అన్నట్లు కొంతమంది ఇప్పటికి కూడా అధికారులు ఉన్నారన్న మాట వాస్తవం. వీళ్ళని ఏరివేయటంలో బాబు గారికి ఉన్నటువంటి ప్రధానమైన సవాలు, ఎవరిని ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాల నుంచి తొలగించినా, స్థానచలనం చేసినా సరే వీళ్ళు చేసినటువంటి స్కాములకు సంబంధించి వీళ్ళు తప్పుకొని ఈజీగా ఎవరి మీద వేసేటువంటి చర్యలు ప్రమాదం లేకపోలేదు. రానున్న రోజుల్లో ఆ కేసులు ఎంక్వైరీ చేసేటప్పుడు కేసులను తేల్చడంలో ఇంకా జాప్యం జరిగేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదండి. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక విధ్వంసకరమైన చర్య ఏంటి అంటే, నేను ఒక్కడనే పోకూడదు, నాతో పాటు పోతే చాలా మంది పోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులను కూడా తను చేసేటువంటి అన్ని స్కాముల్లో ఇన్వాల్వ్ చేశాడు.
ఇవాళ ఏం జరుగుతుందంటే వ్యవస్థలో ఇంకా అధికారులు ఉన్నారు కాబట్టి అది ప్రభుత్వం మారినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటే మనం కూడా దొరుకుతాము గవర్నమెంట్ కి, మనం కూడా చట్టం ద్వారా శిక్షించబడతాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి దొరకకుండా కాపాడితేనే మనం కూడా దొరకకుండా ఉంటాము అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అధికారులే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కనుమరుగు చేస్తూ ఫైల్స్ తగలబెడుతూ ఇష్టారీతిగా తప్పులు మళ్ళీ చేసుకుంటూ ఒక తప్పు జగన్మోహన్ రెడ్డి చేయించాడు కాబట్టి ఆ తప్పు బయటపడకుండా ఉంటారు వీళ్ళు కంటిన్యూస్ తప్పులు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇంతమంది బల్క్ గా ఉన్న టైంలో ప్రభుత్వానికి ఏంటంటే వీళ్ళ మీద దృష్టి పెడితే రాష్ట్రానికి ప్రజలకి ఇచ్చినటువంటి హామీల మీద ఉన్నటువంటి ధ్యాస పక్కదారి పట్టింది కాబట్టి ఒక్కొక్కటిగా నిదానంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళ వల్లభనేని వంశీ గారి అరెస్ట్ చట్ట ప్రకారం జరిగింది. ఇక్కడ ఎక్కడ ఎలాంటి కక్ష కోణము లేదు. కానీ ఇప్పటికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవ్వరూ సహకరించట్లేదండి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ప్రత్యుమ్న గాని రవిచంద్ర గాని వాళ్ళందరూ చెప్పిన వెంటనే చేసి పెట్టే అధికారులు అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ గాని కూటమి ప్రభుత్వానికైతే ఎస్పెషల్లీ అలాంటి అధికారులు ఇప్పటికీ కూడా లేరనే చెప్పాలి. అధికారులు అంటే అధికారులు లేరు యాక్చువల్ గా కొంతమంది అసలు అధికారులుగా బిహేవ్ చేయట్లేదు. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అయిపోయారు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసినా లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినా అధికారులు అనేవాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కాకుండా రాజకీయ సైడ్ నుంచి ఆలోచించడం మొదలుపెట్టి పనులు చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ అధికారులుగా లేరు, రాజకీయ నాయకులుగా అయిపోయారు కాబట్టి ఆ కోణంలోని వాళ్ళని ట్రీట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఐఏఎస్లు ఐపీఎస్లు నేరస్తులుగా ఉన్నటువంటి చరిత్ర, నేరస్తుల్ని చేసినటువంటి చరిత్ర అది ఒక్క వైఎస్ ఫ్యామిలీకే దక్కింది. అది తండ్రి హయాంలో కానివ్వండి, కొడుకు హయాంలో కానివ్వండి. అట్లాగా బ్యూరోక్రాట్స్ ని అంత దారుణంగా వ్యవహరించేలాగా మార్చినటువంటి వ్యక్తులు వాళ్ళ తండ్రి కొడుకులు కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ళకే దక్కింది. అది చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, మోడీ గారికి కానివ్వండి, ఇట్లాంటిది చేత కాదు. బ్యూరోక్రాట్లని వ్యవస్థ కోసం మాత్రం పని చేయించేలాగా చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పాలనకి వీళ్ళు చేస్తున్నటువంటి పాలనకి డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటది. భయం అయితే ఉంది బ్యూరోక్రాట్స్ లో 100%. వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయించుకునేటువంటి ప్రాసెస్ లో ఆల్రెడీ మా ప్రభుత్వం ఉంది. డెఫినెట్ గా కొంత టైం పట్టినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి పరిపాలనను వాళ్ళ ద్వారా చేయించే తీరుతాం. రైట్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక మాట అన్నారు, పెద్ద మనిషిని నమ్ముకుంటే చాలు, జగన్ అంటే అసలు భయం పోదు, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ ఆ భయాన్ని అయితే పోగొట్టే ప్రయత్నం అయితే చేయదు అని చెప్పి కూడా చాలా బలంగా కూడా వినిపిస్తుంది. అదే అధికారులు కూడా మాట్లాడుకుంటున్నారు, 4 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకుంటే చాలు వెళ్ళిపోతుంది అనే విధంగా కూడా ఆ భావన అధికారుల్లో కూడా రావడం జరిగింది. అంటే పోలీస్ అధికారులకి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఉంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీనే ఒక 50 సంవత్సరాల నుంచి రక్త చరిత్రలో ఉంది. వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి ఆ రోజు నుంచే నేరాలు, ఘోరాలు, హత్యలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎస్ఐ మీద కూడా దాడి చేశారు. ఆయన చదువుకునేటప్పుడే పోలీస్ స్టేషన్కి పోయి ఎవరో మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు ప్యాకెట్ ఆడుతుంది ఏంటని చెప్తే వాళ్ళ మీద ఎస్ఐ మీద దాడి చేశారు. అంటే ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రులు కొడుకుని ఇష్టారాజ్యంగా వదిలేశారో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు. ఎక్కడ దాకా ఎందుకు ఆయన మా 16 కేసుల్లో ముద్దాయిగా ఉండి మరి బెయిల్ మీద ఉండి ఒక డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని, తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి గారిని సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మీ అంత తెలుస్తానని ఒక వార్నింగ్ ఇచ్చాడంటే ఒక క్రిమినల్, అంటే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ని కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక డీజీపీకి ఎస్పీకి వార్నింగ్ ఇచ్చారంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నట్లా లేదంట, అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? ఒక వ్యక్తి వెళ్ళి ఒక కానిస్టేబుల్ని ఒక చిన్న మాట అంటే వెంటనే అతను లోపలేసి కొడతారు మాకు తెలుసు. మరి అలాంటిది ఇన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఒక క్రిమినల్, ఒక కిడ్నాపరు మరి డీజీపీని ఎస్పీని వార్నింగ్ ఇచ్చారంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఎందుకు మీరు అతన్ని అరెస్ట్ చేయలేదు? ప్రధానమంత్రులను అరెస్ట్ చేశారు, ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, అనేక మంది ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు. అదే ఇతర దేశాల్లో అయితే డైరెక్ట్గా ఉత్శిక్ష చేస్తారు రాష్ట్రపతులు, ఏది ప్రెసిడెంట్లకేనో ప్రధానులకి ఇతర దేశాల్లో. మరి మన దేశంలో ఎందుకు చట్టం ఎందుకనో మరి అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టంలాగా పనిచేస్తున్నాయని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దానికి ఒకటే ఎగ్జాంపుల్, ఆయన 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటాం. అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు భయపడుతున్న ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాదు, మరి ఈ విధంగా దాడులు చేస్తారు. అదే బొత్స సత్యనారాయణ గారు అయితే అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా ఆయన మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీ తండ్రిని నువ్వే హత్య చేశావని దేశం మొత్తం కోడేకి వస్తుంది, ఇంకేంటే మాట్లాడే కూర్చోని చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. మరి సరే బాబాయిది వివేకానంద రెడ్డి గారు హత్య అయితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉందనేది ఆ రాత్రిపూట హత్య జరిగిన రోజు రాత్రిపూట
రాత్రి అంతా భారతీ రెడ్డి కానీ ఆయన కానీ ఎన్నిసార్లు కాల్స్ మాట్లాడారు అనేది సిబిఐ చెప్పింది, మనం చెప్పింది కాదు. అవును. అది ఆయన పరిస్థితి. మరి సొంత బాబాయిని తండ్రిని హత్య చేసిన వాడికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని హత్య చేయడానికి పెద్ద ఇష్యూ ఏముంది? అందువల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నేను కూడా చాలా మందితో మాట్లాడాను, మేము రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా భయపడ్డారు. కారణం ఏంటంటే ఆ రోజు కూడా 10 మంది జైలుకి వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి తర్వాత రోషయ్య గారు వచ్చినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు ఇక్కడ. పెట్టుకుని మేము ఏ విధమైన తప్పుడు పనులు చేయము, చట్టపరంగా చేస్తామని చెప్పేసి ఒక తీర్మానం చేశారు. అదే తీర్మానం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? చేస్తే వాళ్ళు తెల్లారిపాటికి వాళ్ళు ఉండరు, వాళ్ళు తీర్మానం చేసిన వాళ్ళు. ఎందుకు? వాళ్ళ నేపథ్యం, ఫ్యాక్షన్ నేపథ్యం, హత్యలు చేయటము వాళ్ళకి రొటీన్ సిస్టమ్గా ఉందన్నమాట. అందువల్ల భయపడతారు. మరి లేకపోతే శ్రీలక్ష్మి గారు ఆల్ ఇండియాలో టాపర్, నెంబర్ 1 ఐఏఎస్. మరి ఆవిడ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీ అవ్వాలి. చీఫ్ సెక్రటరీ అంటే ఐఏఎస్లో అంతకంటే పెద్ద పోస్ట్ లేదు ఇక. మరి నిజంగా అలాంటి క్యాబినెట్ సెక్రటరీ కూడా అయ్యేవాళ్ళు భారతదేశానికి అనమాట. మరి అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి యొక్క అవినీతిలో ఆవిడ మరి భయపడి సంతకాలు పెడతాం వల్ల ఆవిడ వాళ్ళ పరిస్థితి ఏమైంది మనం చూసాం. జైలుకి వెళ్తాం, ఇవన్నీ కూడా చూసాం. అంటే అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే ఇట్లా భయపడితే ఇక అసలు ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? ప్రజల్ని ఎవరు కాపాడతారు? అంటే ఒక సామాన్యమైన వ్యక్తి భయపడటంలో అర్థం ఉంది. మీకు అన్ని మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉండి మీరే క్రిమినల్స్గా భయపడుతుంటే ఎవరైనా ఏ మాట చెప్పినా, ఒక ఎమ్మెల్యే చెప్పినా, ఎంపీ చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా అది రూల్కి అనుకూలంగా ఉంటే చేయండి, లేకపోతే రూల్కి విరుద్ధంగా ఉంది, ఇది మేము చేస్తే జైలుకి వెళ్తాం, మేము చేయము అని చెప్పేసి నువ్వు బయటకు వెళ్తాం, ఇంకో అందరూ అదే మాట చెప్తే ఏం లేదు. అయితే కేవలం కొంతమంది అధికారులు అవినీతి దాంట్లో అయితే కొన్ని ఒక 100 కోట్లు సంపాదించినటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి టైంలో 100 మంది ఉన్నారు. కారణం ఏంటి? ప్రతి దాని మీద వైట్ పేపర్ మీద సంతకం పెడతాం, ప్రభుత్వానికి కావాల్సింది. వీళ్ళు కూడా ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఐడెంటిఫై డిపార్ట్మెంట్ చూసుకోండి, విజయ్ కుమార్ రెడ్డి అనే కమిషనర్ వచ్చారు, ఆయన సాక్షి ఒక్కదానికి 500 కోట్లు ఇచ్చాడు. అవును కదా, అన్ని పేపర్లకి అసలు ఏ పేపర్కి ₹1 డబ్బులు లేవు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళకి సంవత్సరం పాటు వాళ్ళకి మనీ ఇవ్వలేదు అన్నమాట, బిల్స్ ఇవ్వలేదు. సాక్షికి ఏమో సేమ్ డే రాగానే వెంటనే ముందే క్లియర్ చేసేసి సాక్షి వాళ్ళు మాకు ఇంతని వాళ్ళు ఒక ఇది పెట్టుకున్నారు, ఇది అమౌంట్ మాకు 10,000 అవుతుందని పెట్టుకుంటే ఈయన 20,000 ఇచ్చాడు. అంటే పేపర్ యాజమాన్యం కోరిన దానికన్నా కూడా టారిఫ్ రేట్ ఈయన ఇంకా డబల్ చేసి ఇచ్చాడు. అసలు టారిఫ్ రేట్ ఇవ్వటమే జరగదు, మీకు తెలుసు. మరి అలాంటి డబల్ చేసి ఇచ్చారంటే ఏ విధంగా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి వీళ్ళ అవినీతి కార్యక్రమాలు నడిచినాయి, చట్ట విరుద్ధంగా, రూల్స్కి విరుద్ధంగా అనేది మనం చాలా స్పష్టంగా చూసాం. అందువల్ల ఇవాళ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి నాయకులని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, వాళ్ళు ఏ స్థాయి అయినా సరే, వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులా, ఎమ్మెల్యేలా, ఎంపీలా తీసేయండి, అసలు చట్టం అందరికీ సమానమే. దాని పరంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలి, లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇందాక రాయపాటి గారు కూడా చెప్తున్నారన్నమాట. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక మాఫియా గ్యాంగ్ లాగా ఏర్పడింది, మమ్మల్ని ఎవరో ఏమీ పేకలేరని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 30 సార్లు చెప్పాడు. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అనేది ఒక రౌడీ షీటర్ మాట్లాడే భాష. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నప్పుడు యువతల చట్టం తన పని తను చేయాలి. చేయకుండా మనం చేస్తే ఇబ్బంది అవుతుందేమో, లేదా ఆ కులం వ్యతిరేకం అవుతుందేమో, లేకపోతే పొలిటికల్గా మనకి నష్టం జరుగుతుంది, ఇలాంటివన్నీ కాదు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు ఎంత అభివృద్ధి చేసినా దానివల్ల ఉపయోగం లేదు, జీరో. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుందో, 3 పూలు 6 కాయలు ఉండేదో, మహిళలకు రక్షణ ఉండేదో, రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉంటుందో, అప్పుడే ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తారు. అంటే అట్లా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినా కూడా వాళ్ళు చేసే అరాచకాలకి, అక్రమాలకి, కిడ్నాపులకి, మహిళలను రేపులు చేయడానికి, వీటన్నిటిని మనం చూస్తూ ఊరుకుందాం అనుకోండి, మీరు ఎంత అభివృద్ధి చేస్తున్నా కూడా నెక్స్ట్ టైం అవకాశం ఉండదు. అంటే అలాంటి అవకాశం మీరు ఇవ్వద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి. కానీ మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా, ఆయన మీద కూడా మరి ఆయన కూడా అటాక్ చేయడానికి, హత్య చేయడానికి అనేక రకాల ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావటానికి ఇవాళ ప్రధానమైనటువంటి వ్యక్తి, గేమ్ చేంజర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు లేకపోతే నాకు ఎదురు లేదు. టీడీపీని మేము కొట్టేస్తున్నాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము, భయభ్రాంతులకు గురి చేస్తాము, దోపిడీలు చేస్తాము, అరాచకం చేస్తాము, మరి ఇవన్నీ కూడా జైల్లో పెడతాం అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా హత్య చేయడానికి అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. ఇవాళ కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి బెదిరించి
ఆయన చాలా ఇచ్చేశారు. ఆ రోజు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఆ రోజు చెప్పలేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు. Right. మొన్న ఇటీవల చెప్పారు. నేనేమన్నా అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా క్రిమినల్ గ్యాంగు, మరి దొంగలు, దోపిడీదారులు వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అవుతున్నారు. ఈ తప్పు కేవలం ప్రజలదే, ఎవరిదే కాదు. ఇప్పటికైనా సార్ ప్రజలు కనువిప్పు కలగాలి. వారు చేసేటువంటి కుట్రలో కుతంత్రాలని ఎక్కడికక్కడ ప్రతి స్థాయిలో ఇది కేవలం అధికారులే చేయాలి, పోలీసు వాళ్ళే చేయాలంటే సాధ్యం కాదు. Right. ప్రతి చోట కూడా ఒక యూనిటీగా, ఒక టీమ్స్గా ఎక్కడెక్కడ వీళ్ళు అరాచకాలు చేస్తున్నారో దాన్ని ప్రతి కామన్ మ్యాను ఒక సైనికుడుగా అడ్డుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 1,00,000 మంది రౌడీ షీటర్లను తయారు చేశాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని. వాళ్ళకి ఏ విధంగా తయారు చేశారంటే ఏపీ ఫైబర్ నెట్లో ఒక 2,000 మందిని ఎంప్లాయీలుగా పెట్టాడు. Yes, right. వాళ్ళందరికీ నెలకు 1,00,000, 2 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళు చేసే పనులు ఏంటి? బయట ఎలాంటి అరాచకాలు. అంటే ప్రభుత్వమే స్వయంగా ఇలాంటి అరాచక శక్తులకి డైరెక్ట్గా ప్రజాధనాన్ని ఇస్తుంది. అందువల్ల వాళ్ళు డెఫినెట్గా అదే కార్యక్రమంలో ఉంటారు. అందువల్ల ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి. ప్రతి స్థాయిలో రాజకీయ పార్టీలకు కాదు, అందరూ కూడా 5 కోట్ల ప్రజలకి ఇవాళ ముప్పు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వైరస్ వల్ల దాన్ని 100% ఇంకా ఎప్పటికీ లైఫ్ లాంగ్ కనపడకుండా అంతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. రైట్. బాలకోటి గారు ప్రముఖ విశ్లేషకులు డిబేట్లో జాయిన్ అయ్యారు. బాలకోటి గారు నమస్తే అండి. నమస్తే భవన్ గారు. సార్, నిన్నైతే వల్లభనేని వంశీని అరెస్టు చేయడం జరిగింది. కేవలం SC ST కేసు మీద మాత్రమే అరెస్ట్ చేశారు. ఎందుకంటే సత్యవర్ధన్ని ఆయన కిడ్నాప్ చేసి బెదిరించడం వల్ల. కానీ దీన్ని కూడా వైసీపీ వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారు అని చెప్పని అంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? భవన్ గారు, ముందుగా క్షమించండి, మరో ఛానల్ నుంచి మీ ఛానల్ రావడం కొద్దిగా ఆలస్యమైంది. ఓకే సార్. డిబేట్లు ఎవరున్నారు మేడం? సజ్జా అజయ్ గారు, సీతాదేవి గారు, రాయపాటి అరుణ గారు అండ్ వేల్పుల శ్రీనివాస్ గారు. వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారా? లేరండి. భవన్ గారు, అందరికీ నమస్కారం. నాణానికి బొమ్మ పొడుసు ఉంటుంది. ఒకవైపు చెప్తున్నా, ముందు బొమ్మ గురించి చెప్తున్నా. ఎమ్మెల్యే ముసుగులో ఉన్న గన్నవరం మొద్దుసేను వల్లభనేని వంశీ. ఈజ్ ఎ గ్యాంగ్స్టర్, ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్యే. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఆయన బయలుదేరితే ఒక 6 నల్ల కార్లు, ఒక్కొక్క కారులో 9 వ్యక్తులు, ఒకే సీరియల్, ఒక దందాగిరి. మన సినిమాలో ఇచ్చినట్టుగా సినిమాలు కూడా తీస్తారు కదా మరి వాళ్ళు, అందుకే ఆ సినిమాలని ఫాలో అవుతూ ఉన్నారు. ప్రొడ్యూసర్ గా కూడా చేశారు. అలాంటి వ్యక్తి ఈ వల్లభనేని వంశీ. పరిటాల రవిని కనుక చంపేటప్పుడు ముద్దుసేని కనుక బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఈ పని చేశానని ఏదైతే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశాడు, భువనేశ్వరి దేవిని శాసనసభలో రభస చేశాడు, అగౌరవపరిచాడు, చంద్రబాబు నాయుడు గారు సభకు రాకుండా చేశాడు, చంద్రబాబు నాయుడు గారు బాధపడుతుంటే ఎక్కి ఎక్కి వేడుస్తుంటే దానిని కూడా ఆనంద డోలికల్లో ఉర్రుతొలిగే విధంగా చేశారు గత 5 ఏళ్ళు. కానీ మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు. వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం కార్యాలయం మీద దాడి చేసినందుకు కాదు, అవును, పట్టా మీద దాడి చేసినందుకు కాదు, భువనేశ్వరి దేవి గారిని హననం చేసినందుకు కాదు. ఒక దళితుడిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించి వృషణాల మీద కొడితే, మేడం, ఒక దళితుడిని వృషణాల మీద కొడితే ఆ SC ST యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఈ రోజున అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 1.0 అధికారంలో ఉన్నప్పుడు అమలు జరిగింది. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అమలు జరుగుతుంది 2.0. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను వస్తే 2.0 వస్తుందని. ఆల్రెడీ 2.0 అమలులో పెట్టాడు. అంటే కార్యాలయాల మీద దాడి చేయటం 1.0, కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరిస్తే అసలు కేసే ఉండదు కదా. అవును, అసలు కేసే ఉండదు కదా. ఇది వాళ్ళ వ్యూహం. మరి ఈ దుర్మార్గాన్ని అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే ఆ సామాజిక కులాల ప్రతినిధిగా మేము నాడు చచ్చాం, నేడు చూస్తాం. ఈ మధ్య నంద్యాలలో ఒక ఎంపీడీఓ జవహర్ బాబు మీద 14 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు దాడి చేశారు, తాళాలు ఇవ్వలేదు. ఇటీవల పులివెందుల్లో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ST DSPని పిలిచి, రేపు మేము అధికారంలోకి వస్తున్నాం,
నీ సంగతి చూస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. నేను ఇంకా కాదంబరి జోలికి పోవడం వల్ల ముగ్గురు ఆఫీసర్లు ఏం చేశారు అని నేను అడవి దొంగ జోలికి పోవట్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదు అని. కాకినాడ పోర్టులో రివాల్వర్ పెట్టిన కేవీ రావు జోలికి కూడా పోవడం వల్ల అరెస్ట్ చేస్తారా లేదని. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఈ శిలాపలకాల మీద డబ్బులు కానీ, తాడేపల్లి ఖర్చు కానీ, ఋషికొండ ఖర్చు కానీ ఎన్ని రికవరీలు చేస్తారు, ఎప్పుడు రికవరీలు చేస్తారు నేను అడగట్లా. రేషన్ బియ్యం ఎన్ని బస్తాలు పట్టుకున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, పేరుని నానిని ఏం చేశారు, పేరు నాని గారి భార్యని ఏం చేశారు, శ్రీరెడ్డిని ఏం చేశారు, పంచి ప్రభాకర్ని ఏం చేశారు, ఇంకా నేను అన్నిటి జోలికి పోవడంలా. కూటమి ప్రభుత్వంలో కూడా అసలు అవన్నీ ఏమి లేకుండానే ఈయనంతటి ఈయన బోన్లోకి వచ్చి పడ్డారు, కిడ్నాప్ చేసి బెదిరించడం వల్ల. కూటమి ప్రభుత్వంలో కూడా కిడ్నాప్ చేసి వాడిని బెదిరించి జడ్జి గారి దగ్గర తీసుకెళ్లిపోయి అఫిడవిట్ దాఖలు చేసి నేను అమాయకుల్ని తెలుగుదేశంలో నా చేత కేసు పెట్టించారు అని చేస్తున్నారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కూటమి ప్రభుత్వం ఎలా చూడాలి? అందుకని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొన్న లోకేష్ గారు కూడా అన్నారు అసలు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు అని. ఎస్, భయపడతారు. ఎందుకు భయపడు? ఆయన అంటున్నాడు కదా పక్కనే, మళ్ళీ నేను వస్తాను, సప్త సముద్రాలు దాటైనా సరే మిమ్మల్ని మొత్తం లోపలేస్తాను అంటున్నారు. సార్ సారీ టు డిస్టర్బ్, కేవలం పారిశ్రామికవేత్తలే కాదు సార్, ఇక్కడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా భయపడుతున్నారు. 4 years మనం కళ్ళు మూసుకుని వాళ్ళు చెప్పినట్టు ఏదో యాక్షన్ చేసేస్తే చాలు, నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు, మళ్ళీ మన అంతు చూస్తారు అని చెప్పే విధంగా భయపడుతున్నారు. అంటే పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు, ఆఫీసర్స్ కూడా భయపడే స్థాయిలో అయితే ఉన్నారు. భువన గారు, నాకు తెలిసి అంటే నేను అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, దళిత ఉద్యమాలు చేసిన వ్యక్తిగా నాకు తెలిసింది కూటమి ప్రభుత్వం యొక్క ఈ ఘన విజయంలో ప్రధానమైన కారణం అంటే పూలదండలో దారంలాగా ఉన్న కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు ప్రజలకు స్వేచ్ఛ లేకపోవటం, హత్యలు జరగటం, అత్యాచారాలు జరగటం, శిరోముండనాలు జరగటం, డోర్ డెలివరీ జరగటం, మాస్కులు ఇస్తే చంపటాలు, ఉద్యోగులు బయటకు వస్తే కొట్టటాలు, అమరావతి రైతుల్ని ఎర్రన్నే కసిపుల్లాగా చెరలు పెట్టాలి. ఈ యొక్క అట్రాసిటీకే ప్రజలందరూ కూడా ఓట్ల రూపంలో తిరగబడ్డారు. ఈ రోజున ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి చెయ్యొద్దని మనం అనం, ఉపాధి అవకాశాలను పెంచొద్దని మనం అనం, పారిశ్రామికవేత్తలను రప్పించొద్దని మనం, కానీ ఇలా పెద్దలు చెప్పారు. తప్పనిసరిగా మనం తలగడ దగ్గర తాచుపావుని పెట్టుకొని నిద్రపోతున్నాం. వీళ్ళు అనుకుంటున్నారు ఇక అది లెగవదు, దాని నడుములు ఇరిగినాయని. నడుములు ఇరిగినాయిలే, కానీ తలలో ఇంకా విషం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక న్యాయ సూత్రంగా పనిచేయాలి. నేను మీ ద్వారా కూడా అడుగుతున్నాను ఏంటంటే, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులు మాకు ఉండే ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఇప్పటివరకు అవి భర్తీ చేయాలి. ఎందుకు భర్తీ చేయరు మేడం? ఇప్పుడు భర్తీ చేస్తే రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. అవును, ఓ మహిళా కమిషన్ ఉంది, ఎందుకు భర్తీ చేయరు మేడం? అంటే అన్ని నిధులతోనే సరిపెడతారా? వాళ్ళ భద్రత వాళ్ళకి అవసరం లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీని పిలిచి వార్నింగ్ ఇస్తే ఆ కమిషన్ ఉంటే నోటీస్ ఇచ్చేది కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అత్యాచారం కేసులో మహిళల్ని పరామర్శించడానికి ఆసుపత్రికి పోతే వాసిరెడ్డి పద్మ గారు నోటీస్ ఇచ్చారా మహిళా కమిషనర్గా? అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని పనిచేయించొద్దా? ఇప్పుడు ప్రజాస్వామికంగానే చెయ్యండి సార్, మీరు ఎవరిని కొట్టొద్దు, నేనే తిట్టమని కూడా చెప్పను. మరి భద్రత నేను అడుగుతున్నాను భువన్ గారు, మొన్న సత్యవర్ధన కనుక చంపేసి డోర్ డెలివరీ చేస్తే పరిస్థితి చెప్పండి, ఆ కేసు ఉంటుందా? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులు ఎంతమంది వెళ్ళిపోలేదు? అసలు ఎంత మిగులుతారు రేపు పొద్దున? ఉంటారు అందరూ. ఇంకా అవినాష్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ అంశం ఏంటి? ఆ సునీతారెడ్డి గారి పరుగు పందెం పరిస్థితి ఏంటి? కోర్టుకి ఎక్కలేక దిగలేక మొన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసింది కదా. నేను ప్రజాస్వామికంగానే బొమ్మంటున్నా. ఇప్పుడు కక్ష వీళ్ళు మాట్లాడితే కూటమి ప్రభుత్వం మాకెవరి మీద కక్ష లేదు, మాకెవరి మీద ఎవరి కక్ష దాల్చమన్నాడండి? చట్టమే పనిచేయాలి. ఇప్పుడు కాదంబరి కేసులో విచారణ చేస్తే ఏసీబీనే చెప్పింది 3 ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారు, ఇది తాడేపల్లి స్థాయిలో జరిగిన ఒక గూడుపుట అని, ప్రత్యేకమైన విమానాల్లో పోయారు, అమాయకురాలను తెచ్చారు అని. వేర్ ఈజ్ ద అరెస్ట్? అంటే కుక్కను ఆశ్రయంలో అరెస్ట్ చేసి కుక్కను ఒకదాన్ని కట్టేసేసి మళ్ళీ ఇడిచిపెడితే సరిపోతుందా? ఏది మేడం? ఇన్ని అవినీతి జరిగింది, రికవరీ ఎందుకు చెయ్యరు? రోజా గారి మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి. వేర్ ఈజ్ ద కొడాలి నాని? అంటే ఒక వల్లభనేని వంశాన్ని అతను చేసి 8 నెలల తర్వాత మీరంతా పండగ చేసుకోండి అంటే అయిపోతుందా మేడం?
మీరు శాంతి భద్రతలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్తున్నా. లేకపోతే ఏంటంటే చాలా ప్రమాదకరమైన విషయం. ఒక్క మాట చెప్తాను మేడం, అన్నం లేకపోయినా బతకొచ్చు, అవును. మంచినీళ్ళు లేకపోయినా 4 రోజులు బతకొచ్చు, కానీ గాలి ఆడకపోతే బతకలేదు. అంటే స్వేచ్ఛ కావాలి. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందే స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కోసం మాలాంటి వాళ్ళం పాదయాత్రలు చేశాము, అరిచాము, కొట్టాడాము, బెదిరింపులకు గురయ్యాము, హౌస్ అరెస్టులకు గురయ్యాము. ఈ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అనేది మాలాంటి వాళ్ళ మనవి. ఎందుకంటే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పక, మీరు చెప్పక, అంతా శభాష్ అని చెప్పని నాకు 124 వచ్చినాయి, వాడికి 11 వచ్చినాయి, నాకు 124 వచ్చినాయి, నాకు 11 వచ్చినాయి అని చెప్తాని 8 మాసాల తర్వాత కూడా అదే లెక్కలు చెప్తే అట్ట వచ్చినాయి సంతోషమే. అవును. ఎందుకు వచ్చినాయి, ఏ కారణంగా వచ్చినాయి, ఎవరిని కాపాడమని వచ్చినాయి, ఏ సామాజిక వర్గాలు ఓట్లేసినాయి అని ఈ పరిస్థితి మొత్తం కూడా చూసుకోగలిగితేనే ఉంటుంది. నాకు తెలిసి నేను నిన్న మొన్న కూడా పరిశీలించా, వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో ఒక్కడ కూడా జాలి చూపేవాళ్ళు లేడండి. మీకు అసలు ఇంకా తెలిసి బాధితులందరూ వచ్చి ఇప్పుడు ఫిర్యాదు చేయాలి అని చెప్పే నేపథ్యంలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఆయన వల్ల బాధించబడిన వాళ్ళందరూ. నాకు ఒక అనుభవం ఉందండి వల్లభనేని వంశీ విషయంలో. 2014 విజయవాడ ఎంపీ టికెట్ కోసం అడుగుతుంటే అప్పుడు కేసీనేని నాని గారు పోటీ పడుతుంటే నేను వార్తలో జర్నలిస్ట్ని, నేనే ఒక వార్త రాశా, టీడీపీ విజయవాడ ఎంపీ టికెట్ కేసీనేని నానికి అని రాస్తే వల్లభనేని వంశీ పిలిపించాడు ఒక పాదయాత్రలో, చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో. ఏమయ్యా ఎవరు చెప్పారా నీకు, నువ్వు ఎలా రాశావు, చంద్రబాబు నాయుడు గారిని శివులు చెప్పిండా అని అడిగింది నన్ను. లేదండి నాకున్న సమాచారం మీదకి రాశాను అంటే నేను అడిగా వల్లభనేని వంశీని, మరి మీకు ఏమైనా టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు శివులు చెప్పిండండి అని. ఆడు ఒళ్ళు మండింది. ఇది అగ్గి మీద గుగ్గిలం అయితే ఈ లోపల దేవినేని ఉమామహేశ్వర గారి మనుషులు వచ్చేసి, బాలకోటయ్య గారు అండి సీనియర్ జర్నలిస్టు, దేవినేని ఉమామహేశ్వర గారికి దగ్గర వ్యక్తి అని చెప్పి సనంలోనే బేదించలేకపోయాడు. నేను అప్పుడే చూశాను అన్నంతా పట్టుకోవాలా ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళంతా రౌడీయిజం, ఫ్యాక్షనిజం, ఆ పరిచాల విభక్షతోనో అక్రమాస్తులతోనో వచ్చాడు. మీకు గమనించండి, నిన్న వాళ్ళ భార్య కూడా అంతగా ఆర్ట్ఫుల్ గా మాట్లాడలేకపోతుంది. తన భర్తను అరెస్ట్ చేస్తే ఇది సాదాసీదాగా మాట్లాడుతుంది, ఎందుకంటే సింపతి లేదు. మేడం నేను చెప్తున్నాను మేడం, భువనేశ్వరి దేవి గారు ఇచ్చిన కాఫీ తాగి ఆమె పెట్టిన అన్నదిని ఒక స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె కదండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత కోపం ఉన్నా రామారావు గారి కుమార్తె అండి. ఆమె ముఖం చూస్తేనే తల్లి గుర్తుకొస్తుందండి. ఆ తల్లిని సభలను దుశ్శాసనలాగా విలువల ఒలువలు విప్పి చంద్రబాబు నాయుడు గారిని దుఃఖించేగా చేసిన ఆ దుఃఖానికి ఏంటంటే, నిన్న చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు ఆయన అన్నాడు, ఇదే కనుక రాయలసీమ అయితే వల్లభనేని వంశీని మరుసటి రోజు ఉండేవాడు కాదు అని. ఎందుకంటే రాయలసీమలో సాంప్రదాయం అది, వాళ్ళు మాటలు చెప్పరు, చేతలే చేస్తారు. మరి ఇది కృష్ణా జిల్లా కాబట్టి కారం తక్కువ తింటారు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏం లేదు. నిజానికి మరి ఆ సామాజిక వర్గం మొత్తం కూడా వెలియ్యాలి, ఎలాంటి ఫంక్షన్లు కూడా వెలవకూడదు. మహా దుర్మార్గం అండి. వల్లభనేని వంశీ ఒకళ్ళను కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి మీద, రాష్ట్రం మీద. మేడం ఒక మాట చెప్తాను, ప్రజా రాజధాని అమరావతి కృష్ణా జిల్లాలో ఉంది, గుంటూరు జిల్లాలో ఉంది. వీళ్ళు వల్లభనేని వంశీ, కొడాలి నాని నిజానికి అమరావతికి రక్షణగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో ఉంది అమరావతి. అవును, ఒక్క మాటన్నా మాట్లాడారండి, ఒక్క మాట. కృష్ణప్రసాద్ గారు అన్నా అమరావతి అక్కడే ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా నిర్ణయం తీసుకున్నాడు, నేను ఏం చేయలేకపోయానని చెప్పేసి అన్నాడు తప్ప ఒక్క మాట మాట్లాడారండి. ఏమండి ఆ సామాజిక వర్గ మహిళలు కూడా పాదయాత్రలు చేశారు కదా. అవును, కమ్మని పేరు పెట్టారు కదండి, కమ్మ 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 అని పేరు వింటేనే ఆయనకు మండిపోయిందండి. మరి ఆ సామాజిక వర్గంలో పుట్టిన మీరిద్దరూ ఏం చేశారండి అంటే, ఉండొచ్చు పార్టీలు మారొద్దని మనం అనం, నచ్చిన పార్టీలు ఎవరైనా చేరొచ్చు, నచ్చిన కండువా కప్పుకోవచ్చు, సిద్ధాంతాలు నచ్చకపోతే వెళ్ళొచ్చు, కానీ ఒక విలువలు ఉంటాయి కదా మేడం. అవును, పుట్టిన కులాన్ని తిట్టుకోవటం ఏంటి, తోడబుట్టిన సామాజిక వర్గాన్ని తిట్టుకోవటం ఏంటి, తల్లిని తిట్టుకోవటం ఏంటి. కాబట్టి ఈ అంశాలు మొత్తం కూడా పరిశీలించే ఆంధ్రప్రదేశ్ లో వల్లభనేని వంశీ అరెస్టుతో తెలుగుదేశం పార్టీ చాలా మంది కార్యకర్తలు బిర్యానీ పలావు 2 కలిపి తిన్నారు. నేను నిన్న చాలా విదేశాల నుంచి కూడా చాలా మంది రాజకీయ నేతలకు కూడా మెసేజ్లు చేయడము, అంటే వాళ్ళు కూడా అంత సంబరాల్లో మునిగి తేలిన విధంగా కూడా నిన్న వల్లభనేని అరెస్ట్ అనేది అయితే జరిగింది అని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వెనిగండ్ల రాము గారు కూడా నిన్న ఒక మాట అన్నారు, గుడివాడ ప్రజలు కూడా ఒక మంచి వార్త వింటారు అన్నట్టుగా.
ఓహో అది మంచిదే. ఉమ్, నేను చెప్తున్నా మేడం, దుశ్శాసుల్ని శిక్షించడం అనేది ద్రౌపదులందరికీ ఆనందదాయకం, రైట్. మహిళా లోకానికి ఆనందదాయకం. వీళ్ళు చేసిన పరమ నీచ నికృష్ట కార్యక్రమాలకి తప్పనిసరిగా చట్టంగా పనిచేస్తే చాలు, చట్ట విరుద్ధంగా పనిచేయాల్సిన అవసరం లేదు. నేను లాస్ట్ మాట చెప్తున్నా, ఉమ్, ఇంకా నేను వల్లభనేని వంశీ గారిని జర్నలిస్ట్ అంకబాబు లాగా చొక్కా లేకుండా లుంగి మీద అరెస్ట్ చేయలా, అవును. లేదా ఎవరో మహిళని కనుక అంగన మన నైటీలో నైటీ. అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ సాయి చేయలా. కళ్యాణ్ గారు. చక్కగా ప్యాంటు చొక్కా వేపించి ఒక 40 నిమిషాలు ఆగి కార్లను తెచ్చారు. అవును. ఇంకా రఘురామకృష్ణరాజు గారి లాగా అటొకడు ఇటొకడు కూర్చొని వచ్చేసి తెచ్చినాక గుండెల మీద ఒకడు కూర్చొని కాళ్ళ మీద ఒకడు కూర్చొని కొట్టి ఏం చెయ్యలా. నేను నిన్న మొన్న కూడా వెళ్తున్నా, లోకేష్ గారు ఏమన్నారంటే Right, sir. గన్నవరం సభలో ఉమ్, గన్నవరం సభలో ఏమన్నారంటే వల్లభనేని వంశీ ఇటువంటి ద్రోహులకి ఉచ్చబోపిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఉచ్చ అయితే బోపించలా, ఎక్కడ ప్యాంటు కూడా దడవలా. ఉమ్, సాధారణంగా ఏంటంటే అసలు అలా చేసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఆనందపడేలా ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యానికి పట్టిన చేడ పురుగులా వీళ్ళు భరించారు, వీళ్ళు గ్యాంగ్స్టర్లా ఉన్నారు. తప్పనిసరిగా చట్టం వీరి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాలకోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ రాయపాటి అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సీతాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సజా అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇది వాళ్ళ మహా డిబేట్.